ఎస్. గ్రేట్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మరొకసారి మీ అందరికి మరి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మన టాపిక్ హౌ టు ఎర్న్ పార్ట్ టూ. ఆల్రెడీ పార్ట్ వన్ లో మనం ఎలా సంపాదించుకోవాలనేది ఒక లింక్ ద్వారా కూడా మీరు గమనించుంటారు, లేదంటే లైవ్ లో చూసుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు సెషన్ లో హౌ టు ఎర్న్ అండ్ గోవా గురించి మనం కొన్ని విషయాలు మనం ఇది చర్చించబోతున్నాం. సో మీరు రెడీనా? రెడీ అయితే రెడీ కిందన సార్. టైపింగ్ లో ఓకే ఎస్ అని పెట్టండి. ఓకే సార్, రెడీ సార్. రెడీ రెడీ రైట్ ఓకే. ఇక కొంచెం ఫ్రెండ్స్, మేడం గారితో. ఎస్ ఎస్. సో మంచి మంచి కాంపిటీషన్స్ లో మనకున్న అదృష్టం కూడా ఏంటంటే, ఇంతకుముందు మనం తెలుసో తెలియకో చిన్న చిన్న పాలసీలని, అంటే పాలసీ తీసుకోరేమో అమౌంట్ ఉన్న దగ్గర ₹1,00,000 తప్ప అంతకన్నా సమ్మిష్టుడు లేని పరిస్థితిలో మనం పాలసీ చేస్తుండాలి. ఇప్పుడు మినిమం సమ్మిష్టుడు ఎంత అండి? మినిమం టూ సమ్మిష్టుడు ల్యాక్స్ ఎంత? సార్. ఎవరైనా వాయిస్ లో చెప్పొచ్చు, టైప్ చేయొచ్చు. టూ టూ ల్యాక్స్ సార్. 2 lakhs సమ్మిష్టుడ్. సో 2 lakhs సమ్మిష్టుడ్ అనగానే ఏమైందంటే, మినిమం నెలకి ₹1,000 కట్టగలిగితే తప్పగానే అసలు పాలసీ ఇవ్వడానికి ఆల్మోస్ట్ మందరు లేదు. నెలకు ₹1,000. నెలకు ₹1,000 అంటే సంవత్సరానికి 12,000. సో ఈ బేస్ చేసుకుని మనం ముందుకెళ్ళి మాట్లాడదాం. సో హౌ టు ఎర్న్ అనే కాన్సెప్ట్ ని ఇక్కడ మనకి ఏదైనా ఒక కస్టమర్ తో మనం మాట్లాడి భవిష్యత్తులో అతనికి ఏదైనా ఒక మంచి మెచ్యూరిటీ ఇచ్చి మనం పాలసీస్ ఇవ్వడాన్ని ఇక్కడ మనం గమనించినట్టయితే, మరి సంవత్సరానికి సుమారు 11,000 చెప్తే 12,000. సంవత్సరానికి సుమారు మీరు నోట్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ మెమొరబుల్ గా వినొచ్చు. సో సంవత్సరానికి ₹11,000 కట్టగలిగినట్టయితే మనం 20 సంవత్సరాల టైం మీద ఒక పాలసీని మనం చెప్పొచ్చు. 20 సంవత్సరాల టైం మీద ఒక పాలసీ కట్టాలి, 16 సంవత్సరాలు కట్టాలి. ఆ పాలసీ ఏమిటంటే అది జీవన్ 25 లాభ్ సార్. సంవత్సరాల జీవన స్కీము, 16 జీవన్ సంవత్సరాలు లాభ్ కట్టాలి, సంవత్సరానికి 11,000 పడుతుంది. ఆ పాలసీ లాభ్ ఏమిటండి? పాలసీ పేరు జీవన్ లాభ్. జీవన్ లాభ్ లాభ్ సార్. సార్. ఎక్సలెంట్, జీవన్ లాభ్ అండి. జీవన్ సో లాభ్ సార్. ఆ జీవన్ లాభ్, మనం జీవన్ లాభ్ పాలసీని ఈ ఎగ్జాంపుల్ లో చూసినట్టయితే సింపుల్ గా మనకి మైండ్ లో గుర్తుండిపోవాలన్నమాట. అంటే నెలకి ₹1,000 అంటే సుమారు సంవత్సరానికి 12,000 తప్పితే 11,000, లేదంటే 10,000 రేంజ్, 12,000 రేంజ్ లో కట్టే వాళ్ళకి మనం బెస్ట్ పాలసీ అనగానే, తక్కువ డబ్బులతో వాళ్ళందరూ ఆలోచన ఎలా ఉంటాయంటే, తక్కువ డబ్బులతో ఎక్కువ ఇన్సూరెన్స్ కావాలన్న ఆలోచన ఉంటుందండి. ఈ తక్కువ డబ్బులతో ఎక్కువ ఇన్సూరెన్స్ కావాలంటే మన దగ్గర ఉన్న పాలసీ ఏమిటి సార్? తక్కువ డబ్బులతో జీవన్ లాభ్ ఎక్కువ, సార్. నాకు నాకు ఎక్కువ బెనిఫిట్ కావాలి, తక్కువ డబ్బులతో నాకు ఎక్కువ లాభం కావాలని అడుగుతుంటారు జనాలు. జనరల్ గా అందులో జనరల్ పీపుల్ ఎక్కువ మంది అలాగే అడుగుతారు. ఏ పాలసీ కింద చెప్పొచ్చు? ఫస్ట్ పాలసీ ఏమిటంటే అలాంటప్పుడు తక్కువ డబ్బులతో ఎక్కువ లాభం ఇచ్చే పాలసీ అంటే ఏ పాలసీ కింద చెప్పొచ్చు మనం? మీరు కూడా యాక్టివ్ జీవన్ ఉండాలి లాభ్ సార్. సార్. చెప్పండి. లైఫ్ ఎగ్జిట్ నేను రాసిన తంతే పని లేదు. సార్ జీవన్ లాభ్ అండి. ఎక్సలెంట్ అండి, జీవన్ లాభం అండి. సో మీరు మీరు మైండ్ లో గుర్తుంచుకోండి, సంవత్సరానికి 11,000. ఇక ఇది గుర్తుండిపోవాలి పూర్తిగా మనకి. హౌ టు ఎర్న్ అని అన్నాం, ప్రతిదాన్ని పెన్ను పేపర్తో అవసరం లేదు. మనం చేస్తున్న పనులు, కొన్ని కొన్ని పనులు బేసిక్ గా మనం చూడకుండానే చెప్పగలగాలి. ఇలాంటి విషయాల్లో చూసినట్టయితే మనకి సంవత్సరానికి 11,000 కట్టగలిగి 20 సంవత్సరాలు టైం పెట్టినట్టే 16 సంవత్సరాలు కట్టి, మధ్యలో ఉన్న లాస్ట్ లో 9 years మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఆ 9 సంవత్సరాలు ఎల్ఐసీ కట్టుకుంటది. మీరు కట్టిన సొమ్ము సుమారు 1,70,000 అవుతుంది. ఫైనల్ గా 5,25,000, అంటే 5 లక్షలు దాటి వస్తుందండి. సో ఏంటంటే మన ఎర్నింగ్ లో పార్ట్ వన్ ఏమిటంటే, ఒక మనకి సంవత్సరానికి 11,000 కట్టగలిగి 20 సంవత్సరాల టైం మీద పాలసీ తీసుకున్నట్టయితే కట్టవలసింది 16 సంవత్సరాలు, 5 లక్షల మెచ్యూరిటీ వస్తుందండి. సో కాబట్టి ఈ ఐదు ఐదు అనేదే మన ప్రారంభం. ఇంకా మనకి మెచ్యూరిటీ అయినా మనం చేసేకపోయినా మన ప్రతి పాలసీ 5 లక్షల మెచ్యూరిటీ అయినా రావాలి. అట్లీస్ట్ 5 లక్షల సమ్మిష్యూడ్ అయినా అయి ఉండాలి. 5 లక్షల సమ్మిష్యూడ్ అయితే ఎక్కువ అమౌంట్ మెచ్యూరిటీ వస్తుంది కదా. సో కాబట్టి బేసిక్ గా ఈ రోజు మనం ఎర్న్ చేయడంలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, కస్టమర్ తో మాట్లాడగానే ఏదైనా మంచి పాలసీ చెప్పంటే జీవన్ లాభ పాలసీని మనం ఛాలెంజ్ గా తీసుకోవాల్సి ఉంటది. ప్రతి చిన్న వ్యక్తులకి నెలకి ₹1,000 కట్టగలిగే, 6 నెలలకి 6,000, సంవత్సరానికి 12,000. నో క్వార్టర్లీ. కుదిరితే కస్టమర్ మంచివాడు అనుకుంటే బ్యాంక్ మీద అవగాహన నుండి ఈఎంఐలు కట్టుకొని అలవాటు ఉన్న వ్యక్తులు అయితే కి వెళ్ళాలి. సో మధ్యలో క్వార్టర్లీ ఎట్టి పరిస్థితుల్లో పాలసీ టచ్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్వార్టర్లీకి చిన్న చూపే కాదు, క్వార్టర్లీకి వాస్తవానికి మీ ఎక్స్పీరియన్స్ లో చూసినా కూడా క్వార్టర్లీ పాలసీస్ మోర్ దాన్ 90% యాక్చువల్ గా లాస్ అయిపోతుంటాయి ఫ్రెండ్స్. అది ఎల్ఐసిలో ఉన్న ఒక థింగ్ అన్నమాట. నాట్ ఫర్ మీ, నాట్ ఫర్ యూ. ఏ ఒక్కరికి సాధారణంగా అలా జరుగుతూ ఉంటదండి. క్లియర్? సో ప్లాన్ నెంబర్ వన్ మనం ఏంటంటే, 11,000 కట్టగలిగినట్టయితే ఈ పరిస్థితి ఉంటుంది. సరే ఇదే 5 లక్షలకి నాకు 20 సంవత్సరాలు ఎక్కువైపోయింది, ఒక 21 సంవత్సరాలు నాకు కొద్దిగా టైం తగ్గించి చెప్పండి అని అడగొచ్చు.
కానీ వాడు అడుగుతాడు కదా, నేను ముందు మనం ఏం చేయాలంటే ఎక్కువ మెచ్యూరిటీ వచ్చి ఒక పాలసీని మనం చెప్పాలనుకున్నప్పుడు 20 సంవత్సరాలు కానీ మనం చెప్పాలి ఫ్రెండ్స్. సో అతను ఏదైనా కారణం వల్ల నాకు కొద్ది సమయం తగ్గించి చెప్తే బాగుంది కదా అని అనేటట్టు మాట్లాడితే మనం యాక్చువల్గా 13,000, మొదటిది 11,000 5 లక్షలు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 13,000 రూపాయలు పడుతుంది. మేము సుమారు 13,000 కట్టినట్టయితే ఫైనల్ అమౌంట్ 4 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్. ఇది రెండో ప్లాన్. ఇది ప్రీమియం ఎప్పుడు కూడా 11,000తో స్టార్ట్ అయింది. మరి అక్కడే మనం జాగ్రత్తగా చెప్పగలగాలి. మనకి ఎప్పుడైతే ఒక ఆప్షన్ మనం చెప్పామో, కస్టమర్ అలా కాదు కొంచెం తొందరగా డబ్బులు కావాలన్నాడో, మనకి ప్రీమియం పెరిగితే ఇన్కమ్ హౌ టు ఎర్న్ అనే పాయింట్ మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఇన్కమ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు దాన్ని 21 సంవత్సరాలకు తగ్గించుకునే అవకాశం ఉంది కాబట్టి 21 సంవత్సరాలకు కానీ తగ్గించుకున్నట్టయితే సంవత్సరానికి 13,000 రూపాయలు కట్టగలిగినట్టయితే అతను కట్టింది 1,80,000, 4 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్. సో అక్కడ మనం లాజిక్ గా కస్టమర్కి ఎక్కువ లాభం వచ్చే అవకాశాన్ని చెప్పాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. కస్టమర్కి లెక్కలు తెలిసినప్పుడే కస్టమర్ చక్కగా కంటిన్యూ చేస్తాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు సంవత్సరానికి 11,000 కట్టినట్టయితే 5 లక్షల రూపాయలు అమౌంట్ వస్తుందని, అదే సంవత్సరానికి 13,000 కట్టాలి, అలాంటప్పుడు కూడా 4 లక్షల రూపాయల అమౌంట్ వస్తుంది. ఏది మనం ఎప్పుడైతే టర్మ్ తగ్గించామో దీన్నే మనం కస్టమర్కి అదే 5 లక్షల రూపాయలు బేస్ చేసుకుని మెచ్యూరిటీ బేస్ 5 లక్షల రూపాయలు మెచ్యూరిటీ బేస్ చేసుకుని పాలసీ తీసుకుంటే బాగుంటుందనే కొద్దిగా మనం ఓపికపడి కస్టమర్కి కొద్దిగా లెక్కలు చెప్పడానికి ఇష్టపడాలి ఫ్రెండ్స్. ఏదో అతను పాలసీ కట్టడేమో డౌట్ మీద ఎప్పుడు కూడా మనం కన్ఫర్మ్ చేసేయకూడదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో చూసినట్టయితే సో 5 lakhs కి ఎంత మెచ్యూరిటీ రావాలని ప్రీమియం ఎంత అని చూస్తున్నాను. ఎస్, సంవత్సరానికి 16,000 అండి. మన మొదటి మాటలో ఏం మాట్లాడుకున్నాం అంటే ఒకసారి చూడండి కస్టమర్కి ఎంత చక్కగా చెప్పొచ్చు. 20 సంవత్సరాలు టైం పెట్టి సంవత్సరానికి 11,000 కట్టినట్టయితే మీరు కట్టిన దానికి ఎక్కువ బెనిఫిట్ అయ్యి 5 lakhs మెచ్యూరిటీ వస్తుంది. దట్ ఈస్ ద వన్ థింగ్. ఇదే 5 లక్షల మెచ్యూరిటీని 21 సంవత్సరాల్లో మనం ఇవ్వాల్సి వస్తే సంవత్సరానికి 16,000, సంవత్సరానికి 16,000 కట్టగలిగితే మీరు కట్టింది 2,30,000, మీకు ఫైనల్ గా 5 లక్షలు వస్తుంది. ఈ రెండు పాయింట్స్ మీద కొద్దిగా మాట్లాడినట్టయితే మీ అతనికి 20 సంవత్సరాలైనా పర్వాలేదు అనుకుంటే 11,000కే 5 లక్షల మెచ్యూరిటీ. అదే ఆ 21 సంవత్సరాలకే కావాలనుకున్నట్టయితే సంవత్సరానికి 16,000 అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టయితే 5 లక్షల మెచ్యూరిటీ వస్తుందని చెప్పడం ద్వారా అతను 20 సంవత్సరాల పాలసీని కానీ 21 సంవత్సరాల మీద పాలసీని కానీ మీకు కన్ఫర్మ్ అయ్యి ఆ ఒక్క పాలసీ దగ్గర ఒక 2 లెక్కలు చెప్పడం ద్వారా. మరొకటి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది, మీరు చెప్పే లెక్క నోటుతోనే కాకుండా కస్టమర్ ఎదుటిన కూర్చొని మాట్లాడుతున్నట్టయితే తప్పనిసరిగా పెన్ అండ్ పేపర్ పట్టుకొని పెద్ద పెద్ద విషయాలు కాకుండా మీరు మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉందో ఆ మెచ్యూరిటీ అమౌంట్ పెద్ద అక్షరాలతో 5 lakhs మెచ్యూరిటీ అని ఇలాగ స్కేర్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఏమవుతుంది దానివల్ల మెచ్యూరిటీ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తాడు. సో కట్టవలసిన ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్కెచ్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని కూడా స్కెచ్ చేయండి. స్కెచ్ చేస్తే కట్టవలసింది అంటే ఇయర్లీ సంవత్సరానికి ఎంత కట్టాలన్న విషయాన్ని ఆయనకు అర్థమవుతుంది. సో ఇలాగ ఏంటంటే కస్టమర్ కి విజువల్ గా కస్టమర్ తో మాట్లాడినప్పుడు మనం విజువల్ గా చెప్తే మనకు బ్రహ్మాండంగా ఉంటది. జీవన లాభని ఈ రకంగా మనం చెప్పగలిగితే బాగుంటది అంటాను. సో మీరేమంటారు ఫ్రెండ్స్? దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ప్లాన్కి వెళ్తాను నేను. ఎనీ డౌట్స్? ఓకే సార్. ఎనీబడి చెప్పండి బాబుజీ గారు. సార్ ఓకే సార్ ఓకే. ఎస్ ఓకే. ఈ సెషన్ అయిపోయినాక దయచేసి మీరు కూడా ఈ ఏదైతే నేను పెన్ను పేపరు ఈ బబ్లింగ్ ఏదైతే ఇలా ఒక ఫిగర్ ని ఇలా జస్ట్ ఇలా మనం డిజైన్ లాగా మనం వేయడాన్ని అలవాటు చేసుకున్నామో దయచేసి అలవాటు చేయండి ఫ్రెండ్స్. నార్మల్ గా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎటువంటి యాక్షన్స్ లేకుండా కేవలం ఏదో బిగిసుకొని చెప్పడం ద్వారా కస్టమర్ కి ఇంప్రెస్ అయ్యే అవకాశం లేదు. సో కాబట్టి కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఫోన్ అంతా కూడా సైలెంట్ మోడ్ లో పెట్టుకొని కస్టమర్ తో కాన్సన్ట్రేట్ చేసి ఏదైతే మనం ఫిగర్స్ చెప్తామని మనం అనుకుంటున్నామో మెచ్యూరిటీ వాల్యూ మీద అతను ఎక్కువ ఫోకస్ చేస్తాడు కాబట్టి మీకు లంసంగా 5 లక్షలు వస్తుంది, లంసంగా 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుంది అనే ఫిగర్స్ చెప్పి దాన్ని హైలైట్ చేయడం ద్వారా అది మైండ్ లో ఫిక్స్ అయిపోవాలా. అంటే రేపొద్దున 20 సంవత్సరాల తర్వాత లేదంటే 25 సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ లంసంగా నాకు వస్తుంది, దీనికి అంత అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేయాలి, ఇగో ఇన్ని సంవత్సరాలు కట్టాలి, ఏవైతే కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయో ఆ బుల్లెట్ పాయింట్స్ ని ఇలా పబ్లిష్ చేయడం ద్వారా కస్టమర్ కి ఆ 2-3 పాయింట్స్ మైండ్ లో ఫిక్స్ అయ్యి ఒక అతను యాక్చువల్ గా ఏమైనా ఇష్టపడినట్టయితే పాలసీ ఇచ్చే అవకాశం ఉంది.
ఓకే, డన్. ఈ రకంగా మనం పాలసీ తీసుకుంటూ ఈ రకంగా పాలసీ తీసుకుంటూ మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి పాలసీ నేను అంటాను జీవన్ లక్ష్య అంటాను. మీరేమంటారు? ఒక పాలసీ చెప్పిన తర్వాత సాధారణంగా కస్టమర్ ఇంకో మాట ఏం చెప్తాడు మనకి, ఇంకేదైనా మంచి పాలసీ చెప్పండి అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్ మంచి పాలసీ నేనైతే జీవన్ లక్ష్య అంటాను. మీరేమంటారు? యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి మనందరం కూడా. ఎస్, ఓకే, పోనీ నేను కంటిన్యూ చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, జీవన లక్ష్య పాలసీలో అద్భుతంగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మనం ఉన్నా మనం లేకపోయినా మన ఫ్యామిలీ, మన డిపెండెంట్స్ తాలూకా అవసరాలు తీర్చే అద్భుతమైన పాలసీ కింద జీవన లక్ష్య గురించి చెప్పొచ్చు ఫ్రెండ్స్. టర్మ్ రైడ్ ఇవ్వడం అనేది ఈ పాలసీలో మ్యాండేటరీగా మన మైండ్ లో పెట్టుకోవాలి. ఈ మిగతా పాలసీలు దేనికి టర్మ్ రైడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పాలసీలో టర్మ్ రైడ్ ఇచ్చినట్టయితే రిస్క్ జరిగినప్పుడు ఒక సమ్మిష్యుడు పాలసీలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ టర్మ్ రైడ్ ఇచ్చినప్పుడు లేడీస్ అయితే ఇవ్వడానికి లేదు. లేడీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే టర్మ్ రైడ్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. జెంట్స్ విషయంలో టర్మ్ రైడ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎటువంటి మెడికల్ లేకుండా 50 లక్షల వరకు పాలసీ ఇవ్వచ్చు. అదే మిగతా పీపుల్ అయితే వాళ్ళ ఇన్కమ్ పర్సన్స్ అయినా కూడాను, నార్మల్ పర్సన్స్ అయినా కూడాను, వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదన్నప్పుడు మెడికల్ మెడికల్ అండ్ కండిషన్ మీద బ్రాంచ్ లో మెడికల్ చేయించి మనం పాలసీ ఇవ్వచ్చు. ఒక ఎనో టర్మ్ రైడ్ ఇస్తూ ఒక పాలసీ ఇచ్చాం అనుకుందాం. ఉదాహరణకి ఒక పాలసీని మనం 10 లక్షల ఉదాహరణగా తీసుకుందాం. ఒక 10 లక్షల పాలసీ ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఒక 21 అది కూడా 25 సంవత్సరాల పాలసీ ఉంది ఇందులో. సో 10 లక్షల పాలసీని 20 సంవత్సరాల టర్మ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 3 రెట్లు ఇంచుమించు 30 లక్షల వరకు మెచ్యూరిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి నేను చూస్తాను కూడా మీ క్లారిటీ కోసం. ఒకసారి లైన్ లో ఉండండి. సో ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే 25 లక్షల పాలసీ మనం తీసుకున్నామో, 20 సంవత్సరాల టర్మ్ తీసుకున్నామో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందులో -3 ఇయర్స్. -3 ఇయర్స్ అంటే మనం అతను మొదటి 3 సంవత్సరాలు అతను కట్టవసరం లేదు, అంటే ఆఖరి 3 సంవత్సరాలు కట్టవసరం లేదు. ఇది ఫస్ట్ బెనిఫిట్ ఇందులో. అంటే ఈ పాలసీలో జీవన లాభం లాగే కొన్ని సంవత్సరాలు కట్టాల్సిన లేని ఫెసిలిటీ ఇందులో ఉంది. ఇతను 10 లక్షల గారి పాలసీ తీసుకుంటే ఫైనల్ అమౌంట్ 26 లక్షల రూపాయలు అతనికి మెచ్యూరిటీ వస్తుందండి. 26 లక్షలు. 10 లక్షల పాలసీ తీసుకుంటే 26 లక్షలు మెచ్యూరిటీ వస్తుంది. కానీ మధ్యలో రిస్క్ ఏం జరిగితే 60 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? అతను టర్మ్ రేట్తో 10 లక్షల పాలసీ తీసుకుంటే అతను కట్టింది సుమారు 10,96,000 11 లక్షలు అవుతుంది. ఫైనల్ అమౌంట్ మెచ్యూరిటీ 26 లక్షల రూపాయలు వస్తుంది. కానీ ఓవరాల్ గా మధ్యలో రిస్క్ ఏమైనా జరిగితే 60 లక్షల పైన వస్తుందండి. ఎప్పుడైనా మీరు గమనించారా? ఎస్ ఆర్ నో? జస్ట్ టైపింగ్ లోకి వెళ్ళొచ్చు మీరు. ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇందులో మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు రండి. ఇప్పుడు మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు రిస్క్ ఏమైనా జరిగితే ఎస్ అన్నారు, వెరీ గుడ్ అండి. సో ఒకసారి చెప్తాను, ఎలాగో చెప్తాను పని. ఏమి లేదు, ఈ పాలసీలో సింపుల్ విషయం. 25 సంవత్సరాల స్కీము, 22 సంవత్సరాలు కట్టాలి. లాస్ట్ 3 ఇయర్స్ కట్టవసరం లేదు. మనం కట్టిన దానికి మంచి బెనిఫిట్ వస్తుంది. మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీని గొప్పగా ఆదుకుంటుంది. అద్భుతమైన పాలసీ అనమాట. అసలు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇంత గొప్ప పాలసీ మరొకటి లేదండి. టర్మ్ ఇన్సూరెన్స్ లాంటి పాలసీ ఉన్న ప్రీమియం తక్కువ కట్టినా మెచ్యూరిటీ అనేది రాదు. మన ఇండియన్ మైండ్ సైకాలజీ పరంగానో ఏదైనా వేస్ట్ అవుతుందంటే అది బంగారం అయినా సరే మనం పట్టుకోవడానికి అవకాశం లేదనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇదో బంగారం లాంటి పాలసీ కింద మనం చెప్పొచ్చు. ఇందులో జీవన లక్ష్య పాలసీని 10 లక్షలు సమ్మేషన్ అనుకున్నాం కాబట్టి నార్మల్ రిస్క్ ఏమైనా జరిగితే, పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచి నార్మల్ రిస్క్ ఏమైనా జరిగితే ముందు 10 లక్షలు ఇస్తామండి. నోట్ చేసుకోండి, 10 అని గుర్తుంచుకోండి, లేదా నోట్ చేసుకోండి. సో తర్వాత వాయిదాలు కట్టకుండా పాలసీ కంటిన్యూ చేస్తామండి. అంటే 20 సంవత్సరాల స్కీమ్ ఇది. ఒక 2 సంవత్సరాలు కట్టాడు, అనుకోకుండా అతను చనిపోయాడు. మిగతా ఉన్న 23 సంవత్సరాలు తప్పితే ఆ 20 సంవత్సరాలు కూడా అతను కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇతను ప్రీమియం కూడా సంవత్సరానికి ఇంచుమించు 50,000 రూపాయలు ప్రీమియం కట్టాల్సి ఉండేది. ఇక రాబోయే 20 సంవత్సరాలు కట్టవసరం లేదు కాబట్టి అదొక 10 లక్షల రూపాయలు మిగిలినట్లు లెక్క. ఫస్ట్ బెనిఫిట్, టర్మ్ రైడర్ ద్వారా 10 లక్షలు, ప్రీమియం కట్టకుండా ఉండడం వల్ల మరో 10 లక్షలు, 20 లక్షల రూపాయలు అతనికి ఆదా అయినట్లు లెక్క. ఇదే రిస్క్ జరిగినప్పుడు ఒక యాక్సిడెంట్ పరంగా రిస్క్ జరుగుంటే, నార్మల్ రిస్క్ కాబట్టి టర్మ్ రైడ్ కాబట్టి 10 లాక్స్ అన్నాం. అదే యాక్సిడెంట్ రిస్క్ జరిగినట్టయితే 20 లాక్స్ పేమెంట్ అవుతుందండి. అంటే 20 లాక్స్ పేమెంట్ అయ్యి ఆటోమేటిక్ ఈ 10 లాక్స్, ఈ 50,000 ఎవరీ ఇయర్ కట్టవసరం లేదు. అందువల్ల ఒక యాక్సిడెంట్ రిస్క్ జరిగితే మాత్రం 20 లాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉన్న అమౌంట్ ద్వారా ఒక 10 లాక్స్, 30 లక్షలు సేవ్ అయినట్లు లెక్క. అంటే నార్మల్ గా చనిపోతే 20 లక్షలు అక్కడికక్కడ సేవ్ అయినట్టు, యాక్సిడెంట్ చనిపోతే 30 లక్షలు సేవ్ అయినట్లు లెక్క ఫస్ట్ ఆప్షన్ లోనే. సో ఇంకా అక్కడి నుంచి ఎవరీ 10% అమౌంట్
జీవన లక్ష్యాలు ఏముందంటే ఒక్క జీవన లక్ష్యాల మాత్రం ఈ బెనిఫిట్ ఉందండి. ఇంకా ఏ పాలసీ అయినా ఎప్పుడు ఇచ్చేటప్పుడు అంతవరకు ఉన్న సమ్మేశ్వరుడు అంతవరకు పాలసీ మీద ఉన్న బోనస్ ఇచ్చి పాలసీని క్లోజ్ చేస్తారు. ఎనీ పాలసీ ఒక్క జీవన లక్ష్య పాలసీలోనే డిపెండెన్స్ కోసం చేసిన పాలసీ. అంటే తను ఏమనుకున్నాడు, తనంటూ ఉండి 20 సంవత్సరాల తర్వాత తన ఫ్యామిలీకి ఈ మనీ కావాలి, లేదంటే తన పిల్లలకి ఈ మనీ కావాలి అనే కాన్సెప్ట్ లో పాలసీ తీసుకున్నాడు. దురదృష్టవశాత్తు అంతకన్నా ముందు చనిపోయాడు. అతనికి ఏంటంటే మనం ఈ పేమెంట్ ఇస్తూ ఎవ్రీ ఇయర్ 10% ప్రెసెంట్ తన మీద ఆధారపడి ఉన్న పిల్లలు లేదా ఫ్యామిలీ తనకు సస్టైన్ కావడం కోసం ఎవ్రీ ఇయర్ 10% ముందు ఇచ్చిన ఇన్సూరెన్స్ అమౌంట్ కాకుండా, ప్రీమియం ఎగ్జామ్ చేయడం కాకుండా ఎవ్రీ ఇయర్ 10% అంటే ఈ 10 లక్షల పాలసీల్లో ₹1,00,000 చెప్పిన ఉండిపోయిన 22 సంవత్సరాలకి, అంటే నెక్స్ట్ 22 సంవత్సరాల మెచ్యూరిటీ టైం వరకు కూడా అదొక 22 లక్షలు వస్తాయండి. అంటే అర్థం ఏంటి, ఇంచుమించు మరి ఇక్కడికే నార్మల్ గా రిస్క్ జరిగితే 40 లక్షలు, యాక్సిడెంటల్ రిస్క్ జరిగితే మాత్రం 50 లక్షల ఎక్కడికి వచ్చింది. మెచ్యూరిటీకి వెళ్ళినప్పుడు ఇవ్వాల్సిన ₹26 లక్షలు మళ్ళీ ఇస్తారు. మెచ్యూరిటీకి వెళ్ళినప్పుడు ఇవ్వాల్సిన ₹26 లక్షలు మళ్ళీ ఇస్తారు. ఇక్కడతో చూసినట్టయితే ఇంచుమించు 60-70 లక్షల రూపాయలు ఒక 10 లక్షల రూపాయలు పాలసీ తీసుకున్న వ్యక్తికి టెర్మినల్ ఆప్షన్ తీసుకోవడం ద్వారా అతనికి ఏదైనా రిస్క్ జరిగితే మొదటి రోజు నుంచి అతను ఫైనల్ గా ₹26 లక్షలు వస్తాయని మనం చెప్పాము. కానీ అనుకోకుండా ఏదైనా జరిగితే మాత్రం ఆ కుటుంబానికి 60-70 లక్షల వరకు ఆ కుటుంబానికి ఈ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి ఉంది. సో మన టీంలో కూడా చాలా మంది ఇటువంటి పాలసీ చేయడం ద్వారా ఆ ఫ్యామిలీకి అలా హెల్ప్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక పెన్షన్ లాగా ఒక లేని వ్యక్తిని ఎవరు తేలం ఫ్రెండ్స్. ఒక ఆదాయాన్ని మనకి ఏడ్ చేయడానికి ఈ జీవ లక్ష్య పాలసీని అద్భుతమైన పాలసీగా మనకు చెప్పడానికి అవకాశం ఉంది. ఈ పాలసీ ద్వారా కుటుంబాన్ని ఇన్ని రకాలుగా ఆదుకునే అవకాశం ఉంది. ఒక్కసారి ఆయన పాలసీ నిర్ణయం తీసుకొని మీ మాటని గౌరవించి ఒక్కసారి ఆయన పాలసీ తీసుకున్నట్టయితే అతనికి ఏదైనా జరిగితే అతని అన్ని బాధ్యతలు మనం మీ ద్వారా సమకూరేటట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అద్భుతమైన పాలసీ కాదంటారా? ఎస్ సార్ నో చెప్పాలి మీరు. టైపింగ్ లోను ఎవరైనా అన్మిట్స్ కూడా చెప్పొచ్చు. నిజంగా అద్భుతమైన పాలసీ ఉన్న పాలసీల్లో అన్ని పాలసీల కన్నా అద్భుతమైన పాలసీ కింద మీరు చెప్పొచ్చు. ఎస్ ఎస్ ఓకే రైట్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇప్పుడు 2 రకాల ప్లాన్స్ మనం మాట్లాడుకున్నాం. 25 సంవత్సరాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎప్పుడైతే మనం లాంగ్ టర్మ్ ఎక్కువ పెడుతున్నామో ఎడి మన బోనస్ తో పాటుగా ఎల్ఐసిలో ఫైనల్ ఎడిషనల్ బోనస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఫైనల్ ఎడిషనల్ బోనస్ అనేది ఏదైతే 16 సంవత్సరాల టర్మ్ దాటి ఉన్నదో, ఏ పాలసీ అయితే 16 సంవత్సరాల టర్మ్ దాటి ఉందో మీరు పెడుతున్న టర్మ్ 16, 17, 20, 25, 30, 35 బట్టి వెనక్కి వెళ్తున్న కొద్దీ వాస్తవానికి పాలసీకి ఇచ్చే బోనస్ కన్నా, అంటే సమ్మిష్డ్ అంటే అసలైన అర్థం, బోనస్ అంటే బోనస్ అని అర్థం. ఈ బోనస్ కన్నా ఈ ఫైనల్ ఎడిషనల్ బోనస్ ద్వారా కూడా అదనంగా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మనం లాంగ్ టర్మ్ పాలసీలు ఎక్కువ అమ్మడం ద్వారా మనం చూడాలండి. అంటే ఇప్పుడు వాళ్ళ అవసరాలు ఎలాగున్నాయి, భవిష్యత్తు అవసరాలు ఎలాగుంటాయి, అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ ఏజ్ ఎలా ఉంటది, అంటే రిటైర్మెంట్ అయిపోయే వయసు, ఒక రైతు అయినా రిటైర్మెంట్ అయ్యే వయసు, ఒక వయసు ఒక 60 దాటినాటికి, ఒక వయసు 55 దాటినాటికి మీకు ఒక కొద్దిగా సన్నగిల్లగా అవకాశం ఉంటుంది, మీ శక్తి సన్నగిల్లే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ ఈ తాలూకు దీన్ని తీసుకోండి అని చెప్పొచ్చండి. రైట్. సుందర్ గారు కొద్దిగా వీడియో చేయండి, లేదా షర్ట్ వేసుకోండి. షర్ట్ అనేది వేసుకోండి, వీడియో క్లోజ్ చేయండి, పర్వాలేదు. ఇది లైవ్ లో ఉంటది కదా, మిగతా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. వీడియో ఆఫ్ చేయండి లేదా షర్ట్ వేసుకోండి. రైట్. సో జీవన లాభం అంటే జీవన లక్ష్య పాలసీస్ మనం మాట్లాడుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా అద్భుతమైన పాలసీ అంటే ఏదైనా పాలసీ చెప్పుకోవచ్చా? ఓకే సుందర్ గారు, థ్యాంక్ యూ. ఇంకా అద్భుతమైన పాలసీ ఇంకేదైనా చెప్పుకోవచ్చా? మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకుంటంలో అద్భుతమైన పాలసీల కోసం మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే అద్భుతమైన విషయాలు మాట్లాడితేనే, కస్టమర్ మన ఇష్టపడితేనే, మనం చెప్పింది రియలబుల్ గా అనిపిస్తేనే, అతనికి బెనిఫిట్ అనిపిస్తేనే పాలసీ చేస్తాడు. మొహమాటంగా పాలసీస్ రోజులు పోయాయండి. మొహమాటంగా చేసే పాలసీ రోజులు పోయాయి. ఎందుకంటే మనం ఈ పాటికి కొంత సర్వీస్ లో ఉన్నాము, కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కొత్త అని చెప్పుకున్న రోజులు కొన్ని రోజుల వరకే, అన్ని రోజులు అట్ల వల్ల సుఖం ఉండదు. అయితే ఇప్పుడు మనకు వస్తున్న నవజీవన్ శ్రీ నవజీవన్ శ్రీ అనే ఒక పాలసీ చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే జీవన్ శ్రీ అనే పాలసీ ఒక ప్రీమియం పాలసీ ఎల్ఐసిలో. జీవన్ శ్రీ పాలసీ 2001లో క్లోజ్ అయింది. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ టైంలో ఈ ఎల్ఐసి పాంప్లెంట్స్ ద్వారా 18 లక్షలు వస్తాయని ఒక బ్రోచర్ ని, గ్యారంటీడ్ ఎడిషన్ అనేది కండిషన్ ఉండేది. అందులో గ్యారంటీడ్ ఎడిషన్, ఇంతవరకు నేను మాట్లాడిన 2 పాలసీలు కూడా బోనస్ పాలసీలు. బోనస్ అంటే కార్పొరేషన్ లాభ నష్టాలు బట్టి ఎంత వడ్డీ మనకి లెక్కేస్తే ఎంత వస్తుందని అంచనా చెప్పడం. గ్యారంటీడ్ ఎడిషన్ అంటే అర్థం ఏంటంటే రేపొద్దున రాబోయే బోనస్ కూడా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ రోజే నిర్ణయించి
ఇన్సూరెన్స్ యాంగిల్లో కానీ మెచ్యూరిటీ యాంగిల్లో కానీ ఎంత వస్తుందని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం. ఇలాంటి పద్ధతిలో మనకి ఉన్న పాలసీ ఈ నవజీవన్ శ్రీ పేరు ఎలాగో వచ్చిందనమాట. ఇంతకుముందు పాలసీ జీవన్ శ్రీ 1112, ఇప్పుడు నవజీవన్ శ్రీ అని 912 అనే పేరు మీద మనకి 1112నే 912. మన ప్లాన్స్ ఏవి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు 8 సిరీస్ తో కొన్ని సందర్భాల్లో ఉన్నాయి, 7 సిరీస్ తో ప్రజెంట్ రన్ అవుతున్నాయి, ఇంతకుముందు 9 సిరీస్ తో ఉన్నాయి, ఇంతకుముందు 1 సిరీస్ తో ఉండేయండి. అప్పుడు ఇప్పుడు ఒకటేనండి. అప్పుడు ఎండోమెంట్ పాలసీ 14 అయితే ఇప్పుడు 914 అయింది. ఓకే. సో కాబట్టి అప్పుడున్న పాలసీ 115 జీవన్ ఆనంద్ అయితే ఇప్పుడు 915 అయింది. ఇప్పుడు మనం మాట్లాడుతుంది 112 జీవన్ శ్రీ ఓల్డ్ పాలసీ, ఇప్పుడు 912 అయిందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో కాబట్టి ఇటువంటి పాలసీలు అన్నిటి కూడా టేబుల్ నెంబర్ మీద మ్యాటర్ కాదు, పాలసీ పేర్లు ఇంపార్టెంట్ కాబట్టి ఈ నవజీవన్ శ్రీలు ఒక స్కీమ్ గా మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఒక 20 సంవత్సరాల టర్మ్ మీద మాక్సిమం పాలసీ తీసుకుంటే మనం కట్టాల్సింది మాక్సిమం 12 ఇయర్సే. 20 సంవత్సరాల టర్మ్ మీద ఒక పాలసీ తీసుకున్నట్టయితే మనం కట్టాల్సింది 12 ఇయర్సే. ఖచ్చితంగా ఎంత మెచ్యూరిటీ వస్తుంది అనే దాన్ని మనం ముందే డిసైడ్ చేసి చెప్పొచ్చు. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూసి మాట్లాడతాను మీతో. మనం ఏది మాట్లాడాలన్నా పలానా ప్లాన్ బాగుంటుంది అంటే కస్టమర్ కి ఇందులో ఏంటంటే మినిమం సమ్మిస్డ్ 5 lakhs, మనం ఈరోజు 10 lakhs సమ్మిస్డ్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి 10 lakhs ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను నేను. ఈ పాలసీ కాలిక్యులేషన్ చేసినప్పుడు ఆప్షన్ 1 ఆప్షన్ 2 అని ఉంటుంది. ఆప్షన్ 1 అంటే 7 times ఇన్సూరెన్స్, అంటే 912లో రెగ్యులర్ యాన్యువల్ పాలసీస్ లో 912లో ఆప్షన్ 1 అంటే 7 times ఇన్సూరెన్స్. యాక్చువల్ కాలిక్యులేషన్ చూసినప్పుడు కింద కనిపిస్తుంది. ఆప్షన్ 2 అంటే 10 times ఇన్సూరెన్స్. మీరు 10 times ఇన్సూరెన్స్కి వెళ్ళండి, 7 times ఇచ్చినా తప్పేం లేదు. ఏ పాలసీ కూడా టర్మ్ రేట్ ఇవన్నీ వెళ్ళాల్సిన అవసరం లేదండి, కస్టమర్ కోరండి అడిగితే తప్ప. ఇందులో 10 లక్షల సమ్మిషన్ గా ఉదాహరణ తీసుకుంటే సంవత్సరానికి 1,20,000 అవుతుంది. మనకి ఈ మధ్యకాలంలో 1,20,000 చాలా ప్యాషన్ కదా. జీవన ఉమాంగ పాలసీలు నెలకు 10,000 చెప్పి నమ్ముతున్నాం, జీవన ఉత్సవ పాలసీలు నెలకు 10,000 చెప్పి నమ్ముతున్నాం. కొంతమందికి ఏదైతే నాకు లైఫ్ టైం పెన్షన్ లాంటిది కావాలనుకున్నప్పుడు ఉత్సవ ఉమాంగ్ ఈజ్ బెస్ట్ ప్లాన్స్, దీని తర్వాత మాట్లాడదాం మనం. సో ఇందులో మనం నెలకు 10,000 రూపాయలు అతను కట్టగలిగినట్టయితే అతను 12 సంవత్సరాలు కడతాడు. అతనికి కట్టింది 12 లక్షలు, 26,63,274 రూపాయలు. 26,63,274 రూపాయలు కట్టిన దానికన్నా మోర్ దాన్ డబల్. అతను కట్టింది 12 సంవత్సరాలే, 20 సంవత్సరాలకి మోర్ దాన్ డబల్, 100% ఫిక్స్డ్, ఎట్టి పరిస్థితులు కూడా రూపాయి కూడా మారదు. ఇలాంటి సిచ్యువేషన్ లో మేము మీకు నవజీవన్ శ్రీ 99.9% కేడిఎం బంగారం, ఎట్టి పరిస్థితుల్లో మీ మాట రేపొద్దున్న చెల్లుబాటు అయ్యేటట్టు ఉండాలి. ఒక్క రూపాయి కూడా మెచ్యూరిటీ తేడా రావడానికి వీల్లేదు. గతంలో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైనా శుక్లా చెప్తారు, నెక్స్ట్ ఫ్యూచర్ లోకి వెళ్ళేటప్పుడు మెచ్యూరిటీ బోనస్ తగ్గిపోయి అంటారు అనే కాన్సెప్ట్ సంబంధం లేకుండా ఎల్ఐసిలో బోనస్ బేస్ పాలసీలు మొదటి నుంచి మంచి ఫీచర్స్ తో, అంటే జీవన్ లాభ్ లాంటి మంచి ఫీచర్స్ తో, జీవలక్ష్యాలు మంచి ఫీచర్స్ తో కొన్ని పాలసీలు రన్ అవుతుంటే నాకు ఖచ్చితంగా స్టాండర్డ్ అయిన ఇన్కమ్ ఉంటే చెప్పండి, నేను చేస్తా, లేకపోతే నేను చేయను అనుకున్న వ్యక్తుల కోసం పర్టికులర్ గా నవజీవన్ శ్రీ అని ఒక సక్సెస్ఫుల్ పాలసీ మన దగ్గర ఉందండి. ఇందులో 20 సంవత్సరాల టర్మ్ కానీ పాలసీ తీసుకున్నట్టయితే మనం 12 లక్షలు కడుతున్నాం, అంటే నెలకు 10,000 చెప్పిన 1,20,000 కడుతున్నాం. మనం కట్టిన 12 సంవత్సరాలకి ఇందులో 10 సంవత్సరాల టర్మ్ తీసుకున్నాను, 10 సంవత్సరాలకి 12 లక్షలు కడుతున్నాడు. ఫైనల్ మెచ్యూరిటీకి వెళ్ళేటప్పుడు 26 లక్షల అమౌంట్ వస్తుంది. అద్భుతమైన పాలసీ, 100% గ్యారంటీ. పాలసీ బాండ్ లో కూడా మీ మెచ్యూరిటీ గ్యారంటీ మీరు ఆశిస్తున్నాము అని చెప్పడం ద్వారా ఈ పాలసీ సేల్స్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో పాలసీ టర్మ్ కింద 20 సంవత్సరాలకు కావాలా, అతను 14 కావాలా, 16 కావాలా కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక పాలసీని పూర్తిగా స్టడీ చేసినప్పుడు అందులో మాక్సిమం టర్మ్ ఏదైతే ఉందో మాక్సిమం టర్మ్ మీద ఫోకస్ చేసి చెప్పడం ద్వారా కస్టమర్ కి ఎక్కువ సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పడానికి బాగుంటది. అంతేకాకుండా మీరు మాక్సిమం టర్మ్ తీసుకోవడం ద్వారా మీకు ఫైనల్ గా మీ ఏజ్ అది 60 నాటికో, 65 నాటికో, 50 నాటికో, 55 నాటికో మీ తాలూకా ఏజ్ కొద్దిగా అడ్వాన్స్ అయిన తర్వాత అప్పుడున్న మీ ఆర్థిక అవసరాలు బట్టి మీ ఇన్కమ్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ లంసం అని 100% గ్యారంటీ వస్తుంది అని చెప్పడం ద్వారా ఈ పాలసీ మీరు బ్రహ్మాండంగా చెప్పే అవకాశం ఉందండి. వెరీ పాపులర్ ప్లాన్, 100% ఈ నేమ్ బాగా సక్సెస్ఫుల్ నేమ్ ఇది. సో మీరు ఈ ప్లాన్ మీద ఒకసారి స్టడీ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇందులోనే మరొక వేరియంట్ ఉంది చెప్తాను. ఇందులో మనం చెప్పాల్సిన పదాలు ఏంటంటే 9%, 9.5%, 10% కూడా ఇందులో మేము వర్కౌట్ అవుతుంది సార్. 9%, 9.8, 9.8.5%, 9%, 9.5 10% వరకు ఇందులో ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. ఈ పాలసీలో ఉన్నది ఈ క్లాస్ విన్నప్పుడు ఈ పాయింట్ మీకు ఇదే ఈరోజు హైలైట్ పాయింట్. మీ కాలిక్యులేషన్ లో కూడా చూసినప్పుడు ఎగ్జిస్టింగ్ పాలసీ ఆర్డర్ కి ఈ ఒక్క పాలసీలో మాత్రమే
ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్ అంటే అతని సెల్ఫ్ పాలసీ కానీ, అతని భార్య పాలసీ కానీ, పిల్లల పేరు ఉన్న పాలసీ కానీ, లేదంటే 1 year లోపు మెచ్యూరిటీ అయిన పాలసీలు కానీ, అంటే ఆ ఫ్యామిలీలో మెచ్యూరిటీ, ఆ ఫ్యామిలీ మీన్స్ అతను, అతని భార్య, అతని పిల్లలు, లేదంటే తల్లి తండ్రి, ఇంతవరకు ఫ్యామిలీ, ఓన్ ఫ్యామిలీలో ఏదైనా పాలసీ మెచ్యూరిటీ కానీ, లేదంటే ఏదైనా పాలసీ రన్నింగ్ లో ఉంటే కానీ మన మెచ్యూరిటీ ఎక్కువ ఇస్తాం సార్. ఆ ఆప్షన్ మీరు పెట్టి చూసినట్టయితే, ఇప్పుడు నేను యాక్చువల్గా 26 లక్షలు వచ్చి వస్తుందని చెప్పాను కదా, దీన్నే ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఈ కాలిక్యులేటర్ లో మీరు ఒకసారి చూసినప్పుడు, ఈ క్లాస్ అయిన తర్వాత మీరు కూడా చూడండి, ఎల్ఐసి టర్మ్ రైడర్ లాంటి ఆప్షన్ లాగే ఎల్ఐసి పాలసీ హోల్డర్ అని ఒక ఆప్షన్ ఉందండి. దాన్ని టిక్ పెట్టండి సార్. అంటే అర్థం ఏంటంటే, అప్లికేషన్ లో కూడా మనం ప్రీవియస్ పాలసీ నెంబర్ మెన్షన్ చేయాలి. ఆఫీస్ లో అప్లోడ్ చేసినప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ పాలసీ అప్డేట్ అయిందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో ఇచ్చినప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ పాలసీ ఉందా లేదని కూడా అడుగుతుంది. సో కాబట్టి ఎగ్జిస్టింగ్ పాలసీ కండిషన్లు ఇచ్చినట్టయితే, ఇందాక నేను 26,27,000 అన్నాను, ఇప్పుడు మెచ్యూరిటీ చూస్తే 26,83,000 వచ్చింది. ఎగ్జిస్టింగ్ పాలసీ కండిషన్ పెట్టగానే 26,83,000. ఎగ్జిస్టింగ్ పాలసీ లేకుండా మళ్ళీ చూస్తున్నాను నేను 26,83,000. ఇందాక మెచ్యూరిటీ కనిపిస్తే అదే పాలసీకి ప్రీమియం మారదు, ఏ కండిషన్ మారదు, ప్రీమియం అనేది పెరగదు, కానీ అతని మెచ్యూరిటీ మాత్రం 26,63,000 నుంచి 20,000 రూపాయలు మెచ్యూరిటీ తేడా కనిపించిందండి. ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే. ఎగ్జిస్టింగ్ కస్టమర్ కండిషన్ మీన్స్ సెల్ఫ్, వైఫ్, స్పౌస్, రన్నింగ్ పాలసీస్ కానీ, లేదా విత్ ఇన్ వన్ ఇయర్ లో జరిగిన డెత్స్ కానీ, విత్ ఇన్ 1 year లో జరిగిన మెచ్యూరిటీస్ కూడా ఈ పాలసీలో కౌంట్లోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ నవజీవన శ్రీ పాలసీలో చాలా మందికి ఇప్పటికే పాలసీస్ ఉండే ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తులందరికీ కూడా మనం ఈ ఆప్షన్ ఇచ్చి మన పాలసీ ఇవ్వడం ద్వారా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇందులోనే మరొక వేరియంట్ చెప్తాను. ఇంతవరకు ఇది ఓకేనా? 912 20 సంవత్సరాలు నవజీవన శ్రీ రెగ్యులర్ పాలసీ కోసం మాట్లాడాం. ఈ పాలసీ వరకు ఇన్ఫర్మేషన్ ఓకేనా? ఓకే అయితే ఒకసారి తంపు చూపించండి, లేదంటే ఓకే అని టెక్స్ట్ మెసేజ్ చేయండి. ఎస్, ఎస్, ఓకే, ఎస్ ఫ్రెండ్స్. ఇందులోనే సింగిల్ ప్రీమియం అని ఉందండి. సింగిల్ ప్రీమియం అని ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ, ₹1,00,000 సమ్మేషన్ నుంచి అంటే అందులో 20, అందులో కూడా ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని ఉంటుందండి. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 అని ఉంటుంది. ఆప్షన్ 1 అంటే మనం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి 1.25 times, అంటే ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇంచుమించు 1,03,000 అవుతుంది. ఫైనల్ మెచ్యూరిటీ మిగతా లాగానే వస్తుంది. ఈ పాలసీలో మరో గొప్ప విషయం ఏంటంటే, హై సమ్మేషుడ్ కి, సింగిల్ ప్రీమియంలో కానీ రెగ్యులర్ పాలసీలో కానీ హై సమ్మేషుడ్ కి మన ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఇందాక ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఆప్షన్ వల్ల కొంత ఎక్స్ట్రా బెనిఫిట్, అంటే 0.15% ఎక్స్ట్రా బెనిఫిట్. అదే 10 లక్షల సమ్మేషుడ్ కన్నా ఎక్కువ పాలసీ అయితే 0.35 ఎక్స్ట్రా బెనిఫిట్. అంటే సమ్మేషుడ్ ఎక్కువ చేస్తున్నప్పుడు ఎగ్జిస్టింగ్ పాలసీ కండిషన్స్ వల్ల ఒక 0.5% ఎక్స్ట్రా వచ్చి, ఇందాక మనం అనుకున్నట్టు 9%, 9.5%, 10% వరకు కూడా మనకు వర్కౌట్ అయ్యి కస్టమర్ కి మంచి మెచ్యూరిటీ, గ్యారంటీ మెచ్యూరిటీ వచ్చి ఈ సింగిల్ ప్రీమియం ఆప్షన్ పాలసీ ద్వారా కూడా ఇవ్వడానికి అవకాశం ఉందండి. సో కాబట్టి నవజీవన్ శ్రీలో ఎగ్జిస్టింగ్ పాలసీ ఉండడం వల్ల, ఆప్షన్ ఉండడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుందని, అది లెక్కేసినప్పుడు కూడా అక్కడ మీరు చూసినట్టయితే ఎల్ఐసి పాలసీ హోల్డర్ ఒక ఆప్షన్ కొత్తగా ఈ ఒక్క పాలసీకే, ఈ ఒక్క ప్రీమియం కాల్కులేటర్ మాత్రం ఉంటది. దయచేసి మీరు గమనించి ఈ అడ్వాంటేజ్ ని కస్టమర్ చెప్పి, ఇందులో గ్యారంటీ విషయాన్ని కానీ, ఈ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఎక్కువ ఇంట్రెస్ట్ విషయాన్ని కానీ మాట్లాడి మన పాలసీ తీసుకోవచ్చు. ఎప్పుడైతే అతని గ్యారంటీ విషయాలు కానీ, మినిమం 5 లక్షలు సబ్మిట్ కానీ సంవత్సరానికి 60,000 ఉంటుంది. కాబట్టి అంతకన్నా ఎక్కువ ప్రీమియం కట్టే అవకాశం వ్యక్తులందరికీ ఇటువంటి అవేర్నెస్ విషయాలు చెప్పడం ద్వారా, మీరు ఇటువంటి పోస్టర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి చెప్పడం ద్వారా మీరు మంచి పాలసీ సాధించగలరు. ఎస్, ఇప్పుడు ఇదే పద్ధతిలో మరొక 2 స్కీమ్స్, ఎర్నింగ్ లో భాగంగా మరొక 2 స్కీమ్స్ మనం బ్రహ్మాండంగా మాట్లాడదాం. దీంతో గోవా కాంపిటీషన్ కి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే రకంగా మనం ముందుకెళ్ళి మనకి 10% గ్యారంటీ ఇన్కమ్, లైఫ్ టైం గ్యారంటీ ఇన్కమ్ ఇచ్చే జీవనోత్సవ పాలసీ, అద్భుతమైన జీవనోత్సవ పాలసీని 10% ఏదైనా ఒక పర్టికులర్ టర్మ్ తర్వాత మీరు టర్మ్ సెలెక్ట్ చేసుకుని మినిమం 5 ఏళ్ళ తర్వాత, మినిమం 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఎన్నాలైనా మీరు కట్టచ్చు. తక్కువ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తో కూడా మీకు లైఫ్ టైం పెన్షన్ మీకు వస్తూ 10% గ్యారంటీ. ఎందుకంటే మీకు తెలుసో లేదో, ఈ గ్లోబలైజేషన్ లో భాగంగా కొన్ని దేశాలు 3%, 2% ఇస్తుంటే మన దేశంలో ఎస్బీఐ అకౌంట్ మీద 3.5% ఇస్తాం. అలాగే మన పాలసీస్ మీద 6% ఇస్తున్నాం.
అలాగే కొన్ని కొన్ని దేశాల్లో మనం డబ్బులు అంటే బ్యాంకింగ్ లో డబ్బులు రాసుకోవటం అంటే ఆన్లైన్ లావాదేవీలు చేయటం ఇవన్నీ పొరపాటే కదా. కానీ కొన్ని సర్వీస్ తీసుకున్నందుకు కొన్ని బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే కొన్ని దేశాల్లో తిరిగి కూడా వీలే ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ రోజు నాకు డబ్బు ఇన్వెస్ట్ చేస్తే నాకెంత ఇంట్రెస్ట్ ఇస్తాను పాయింట్ కాదు, నా డబ్బు వాడి దగ్గర ఉంచినందుకు గాను వాడు సేఫ్ గా కస్టడీ గాను మనం తిరిగి కట్టాలి. అలాంటి స్థితిలోకి అంటే చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నమాట. అలాంటి కంట్రీస్ స్థాయిలోకి ఈ ప్రజల దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనమే తిరిగి 10% గ్యారెంటీ ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా, మనం గ్యారెంటీ అంటే ఎవరు? కేఆర్ మోహన్ గారు మీరు నేను బిహాఫ్ ఆఫ్ మన గవర్నమెంట్ సంస్థ ఎల్ఐసి దగ్గర మనం మాట్లాడుతున్నాం అంటే మన ఎల్ఐసి సంస్థ గ్యారెంటీ ఇస్తుంది. 10% అమౌంట్ మీ ఏదైతే మీ ప్రిన్సిపల్ అమౌంట్ మా దగ్గర ప్రిన్సిపల్ ని మీరు 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఒక ప్రిన్సిపల్ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో కడతారు, మేము మీకు ఇన్సూరెన్స్ రూపంలో కవరేజ్ ఇస్తాము. మీ డబ్బు మా దగ్గర ఉంచి మీరు కట్టిన అసలుకి దాని మీద వడ్డీ కూడా మా దగ్గర ఉంచి మొత్తం మీద ఏదైతే ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే సమ్మిష్యూడ్ అని ఒక పాయింట్ మనం మాట్లాడుతున్నామో, సమ్మిష్యూడ్ అంటే ఏమిటి? ఇన్సూరెన్స్ అమౌంట్, బాండ్ వాల్యూ. సో అతను కట్టిన మొత్తం అమౌంట్ కింద మనం ఎప్పుడు పరిగెత్తడానికి వీల్లేదు. సమ్మిష్యూడ్ అంటే అది రిస్క్ కవరేజ్ అమౌంట్ అనమాట. ఒక బాండ్, ఇది మనం బాండ్ ఇస్తున్నాం, 10 లక్షలు బాండ్ ఇస్తున్నాం, 10 లక్షల అమౌంట్ ఎంత కట్టు, నీకేం జరిగితే ఈ 10 లక్షల ప్లస్ వడ్డీ ఇస్తాం, యాక్సిడెంట్ అయితే 20 లక్షల ప్లస్ వడ్డీ ఇస్తాం అని చెప్తున్నాం మనం. సో కాబట్టి ఈ ఏదైతే సమ్మిష్యూడ్ ఉందో ఈ సమ్మిష్యూడ్కి 10% అమౌంట్ 10% అమౌంట్ లైఫ్ టైం మేము గ్యారంటీ ఇస్తూ మరి మీకు ఆ రెండో ఆప్షన్ అక్కడ ఆప్షన్ 2 అని మరొక ఆప్షన్ ఇచ్చారు మనకి. ఈ ఆప్షన్ 2లో కానీ పాలసీ తీసుకున్నట్టయితే ఏదైతే ఎవరి 10% అమౌంట్ పెన్షన్ లాగా లైఫ్ టైం నీకు ఇస్తామంటామో అదే అమౌంట్ ఎల్ఐసిలో ఉంచి దాని మీద 5.5% కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ రెండు కూడా గ్యారంటీ. 100% 10% అమౌంట్ ఇస్తామన్నది 100% గ్యారంటీ. ఏదైనా అమౌంట్ మా దగ్గర ఉంచుకుంటే 5.5% తో క్యూములేట్ చేసుకొని మీ అమౌంట్ కోట్లలో మేము ఇస్తాము. అంటే అర్థం ఏంటంటే ఒక ఆస్తి, పొలము, భూమి ఇటువంటి ఏవైతే మంచి గ్యారెంటీతో మంచి సెక్యూరిటీతో మంచి ఫెన్సింగ్స్ తో అంటే ఇటువంటి ప్రాపర్టీస్ ని బాగా సెక్యూర్ చేసి మన ఇండియన్ టెండెన్సీలో ఆ ప్రాపర్టీస్ ని ఫ్యామిలీకి పిల్లల కింద ఇవ్వడం అనేది ఒక అలవాటు. ఇటువంటి పాలసీలు తీసుకోవడం ద్వారా ఇది కూడా ఒక ప్రాపర్టీ, ఇది కూడా ఒక మనీ ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీ కనబడదు, ఒక బాండే ఉంటది ఇక్కడ, కానీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఉంటది. అలాగే ఎప్పుడైనా కావాలంటే మన దగ్గర ఉంచుకున్న అమౌంట్ అంటే ఎవరి వస్తున్న 10% అమౌంట్ ఉంది కదా పెన్షన్, దాన్నే 5.4% కాంపౌండ్ ఇంట్రెస్ట్ మన దగ్గర నుంచి అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచో ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత మన దగ్గర ఉంచుకున్న అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది అనేది మన పీడిఎఫ్ రూపంలో తెలియజేస్తున్నాం. మీరు పీడిఎఫ్ లో తెలియజేస్తున్న ప్రతి విషయం 100% షూర్. గ్యారంటీడ్ ఎడిషన్ పాలసీస్ లో ఉన్న గొప్ప విషయం ఫ్రెండ్స్. ఈ విషయాలు మనం చక్కగా చెప్పగలగాలి. ఏదో యూట్యూబ్ లో చూసో మ్యాటర్ చూసో అర్థం చేసుకునే విషయం ఉంటే నమ్మకమైన మన ద్వారా ఆ విషయం వినడం ద్వారా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని పాలసీ ఇచ్చే అవకాశం ఉంది. ఏదైతే మా దగ్గర అక్యుములేట్ అమౌంట్ అవుతున్నది అంటే అక్యుములేట్ అవుతున్న అమౌంట్ ఉందో మీరు ఎప్పుడైనా అవసరం అయితే అందులో 75% వరకు ఇటువంటి పర్సెంటేజ్ చెప్పడం రావాలండి. జీవన ఉత్సవం గురించి మాట్లాడినప్పుడు మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారు, మీరు 10% అమౌంట్ లైఫ్ టైం గ్యారంటీ ఇస్తాము. మీరు ఉంచుకున్న అమౌంట్ ఎల్ఐసిలో క్యూములేటివ్ కింద అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద 5.5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంచుకుంటాము. మీకు ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే మా దగ్గర నిల్వించుకునే అమౌంట్ లో 75% వరకు మాక్సిమం 70% వరకు ఆయిల్ విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు, ఎవరు ఎప్పుడు కావాలని చేసుకోవచ్చు అనే విషయాల్ని స్పష్టంగా చెప్పడం ద్వారా ఖచ్చితంగా మనం కస్టమర్ని ఒక ఆలోచన క్రియేట్ చేసి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఒక ఆశని అంటే రేపు పొద్దున 70 ఏళ్ళలోనో 80 ఏళ్ళలోనో నేను దాచుకున్న డబ్బు నా దగ్గరే ఉంటది, ఒక ఈ బాండ్ రూపంలో ఉంటది, నాకు కావాలని యూటిలైజ్ చేసుకుంటాను, లేదంటే నాకున్నప్పుడు సర్కంస్టాన్సెస్ బట్టి కావాలంటే దాన్ని ఫ్యామిలీకి అయినా సపోర్ట్ అయినా తీసుకుని యూటిలైజ్ చేస్తానని చెప్పడం ద్వారా ఆయనకున్న అనేక రకాల మార్గాల్లో ఈ మార్గం కూడా గొప్ప మార్గంగా అనిపించడం ద్వారా వాళ్ళు ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి జీవనోత్సవ పాలసీని ఈ రకంగా ఈ ప్రాపర్టీకి అన్ని రకాల రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఈ ప్రాపర్టీకి అన్ని విషయాల 100% గ్యారంటీ ఎల్ఐసి ఇస్తుంది, మీరు దాచుకున్న డబ్బుకి అసలుకి గ్యారంటీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇస్తుంది. ఇదంతా ఆన్ రికార్డ్ ఆన్ రిజిస్ట్రేషన్ జరిగేది. మీకు ఎప్పుడైనా కావాలంటే ఖచ్చితంగా మీరు అమౌంట్ ని ఈ రకంగా విత్డ్రా చేసుకొని తీసుకున్న సదుపాయాలు ఉన్నాయి. ఈ పాలసీల ఫీచర్స్ అవి. ఈ పాలసీ పేరు జీవనోత్సవ్ 100% అని చెప్పడం ద్వారా ఎందుకంటే వాళ్ళు సంపాదించే రోజుల్లో లక్షలు కోట్లు సంపాదిస్తారు. చాలా మంది కొంత ఏజ్ దాటిన తర్వాత అవన్నీ చూసుకోలేరు కాబట్టి వాళ్ళ డిపెండెన్స్ కి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళ మీద ఆధారపడి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. ఇటువంటి పెన్షన్ ప్లాన్స్ ని ఇటువంటి గ్యారంటీ ఇన్కమ్ ఉన్న స్కీమ్స్ ని మనం పబ్లిక్ ఇవ్వడం ద్వారా మనం ఒకసారి మీ ఆదాయ ఆస్తులు మీ ఏ ఆస్తులు ఎలాగొన్నా కూడా ఇదంతా మీ కంట్రోల్లోనే ఉంటది. మీ తదనంతరం మీ అమౌంట్ ఏదైతే మా దగ్గర ఉన్నదో ఆ అమౌంట్ అంతా కూడా మీ వారసులకి 100% గ్యారంటీతో మేము చెల్లిస్తాము అని చెప్పడం ద్వారా వాళ్ళకు ఒక ఆలోచన కలిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఏమంటారు? ఉత్సవం గురించి ఇకపైన ఇటువంటి కాలిక్యులేషన్స్ తో పదాలతో మాట్లాడి చెప్పగలమా ఫ్రెండ్స్?
ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఒక టాపిక్ ఆగిన తర్వాత అంతకైతే ముందుకెళ్దాం, పర్వాలేదు. ఓకే, మీకు అర్థమైతే ఓకే అని రిప్లై ఇవ్వండి. వినబడి లేదా వాయిస్లో కూడా చెప్పొచ్చు. ఓకే, డన్. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజులో టాపిక్ లో భాగంగా మనం హౌ టు ఎర్న్ అనే విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. మీరు ఓపికగా వింటున్నందుకు మరొకసారి మిమ్మల్ని అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఇంటెన్షన్ ఒకటే, ఏ విషయమైనా స్పష్టంగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ లో భాగంగా నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేసి, మీరు కూడా మీ పబ్లిక్ అందరికీ మంచి విషయాలు పక్కాగా చాలా 100% పర్ఫెక్ట్ గా తెలియజేసి కస్టమర్ని ఒప్పించి కస్టమర్ కి మీరు ఇస్తున్న పాలసీ మీద ఒక మంచి అవగాహన కలిగించి ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఆ పాలసీ లైఫ్ లాంగ్ కొనసాగే అవకాశం ఉంది. దానివల్ల కస్టమర్ సాటిస్ఫై అయ్యి పాలసీని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఆయనకి ఏదో ఎమోషనల్ గా ఏదో రిలేషన్ బేస్ చేసుకుని పాలసీ ఇచ్చినంత మాత్రాన ఎక్కడో కూడా డిస్కనెక్ట్ అయ్యి మన తాలకు ముందు మనకి ఇచ్చిన వాల్యూని తేలిగ్గా తీసుకొని మన మాట కొట్టేసి ఆ పాలసీని ఆపేయడం, క్యాన్సిల్ చేయడం, సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ ఉండకూడదని నేను ప్రతిదీ నొక్కి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యూచర్ ని ఏదైనా ఒక మీరు ట్యాగ్ చేయాలి. 25 సంవత్సరాల తర్వాత నీ వయసు ఎలాగుంటది, 20 సంవత్సరాల నీ అవసరాలు ఎలాగుంటాయని చెప్తూ మన పాలసీ ఇవ్వడం ద్వారా ఆ అవసరం అయితే ఇందాక మనం ఒక పేపర్ మీద రాసి కొన్ని మెచ్యూరిటీ వాల్యూస్, పెన్షన్ వాల్యూస్, ఇందాక మనం మాట్లాడుకున్న పర్సంటేజ్ల గురించి కొద్దిగా జిగ్జాగ్ చేసి, అంటే ఇలా పెన్న పట్టుకొని ఇలాగ హైలైట్ చేయడం ద్వారా ఆ కస్టమర్ కి ఆయన కాన్సన్ట్రేషన్ పాలసీ మీద మీరు పెట్టించాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వీఆర్ ఆల్ ఆర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సో వాళ్ళ ఫైనాన్షియల్ అవసరాలు నీడ్స్ తగ్గట్టుగా మన పాలసీస్ అమ్ముతుంటాం కాబట్టి, కాబట్టి ఈ రకంగా మనం ఆ చెప్తూ ఉండాలి. ఈ బాధ్యత మంది ఫ్రెండ్స్. ఎస్, నేను ఇక్కడ ఈ రోజు ఈ ఎర్నింగ్ లో భాగంగా లాస్ట్ పాలసీ గురించి, జీవన్ ఉమాంగ్ అనే పాలసీ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు తెలిసిందే, ఇందులో కూడా నెలకి 10,000 చెప్పిన 1,20,000 కట్టించండి. నెలకు 10,000 చెప్పిన 1,20,000 కట్టించండి. 15 సంవత్సరాలు కట్టినట్టయితే అతను ఎంత అమౌంట్ కడితే అంత అమౌంట్ వచ్చే లెక్క బండగా కనిపిస్తుంది. కానీ ఇందులో నా పర్సంటేజ్ ఏంటంటే 8% లైఫ్ టైం ఫ్రెండ్స్. 8% జీవన్ ఉమాంగ్కి జీవన్ ఉత్సవ్కి చిన్న తేడానే గమనించండి ఫ్రెండ్స్. అందుకే జీవన్ ఉత్సవ్ కోసం డీటెయిల్ గా మాట్లాడాను, ఇప్పుడు జీవన్ ఉమాంగ్ కోసం మాట్లాడుతున్నాను. జీవన్ ఉమాంగ్ లో పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత, పీపీటీ కంప్లీట్ అయిన తర్వాత, ఇందులో పీపీటీ 15 కానీ 20 కానీ 25 కానీ 30 కానీ పీపీటీ కంప్లీట్ అయిన తర్వాత బాండ్ వాల్యూలో ఏదైతే సమ్ ఇన్సూర్డ్ ఇది నాట్ ఎ మెచ్యూరిటీ వాల్యూ. గుర్తుంచుకోండి, కొన్ని సందర్భాల్లో సమ్మేషన్ కన్నా ఎక్కువ డబ్బులు కట్టేస్తున్నాను, సమ్మేషన్ తక్కువ డబ్బులు కడుతున్నాను, ఇలాంటి కాలిక్యులేషన్ చూస్తున్నారు. ఇది కాదు సార్, మీకు ఇస్తాననేది మీ మెచ్యూరిటీ అమౌంట్ కాదు. మెచ్యూరిటీకి వెళ్ళినప్పుడు ఇగో బోనస్ తో కలిపి ఇంత అమౌంట్ ఇస్తాము, గ్యారెంటీ దగ్గర ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పండి. బట్ ఇది ఇన్సూరెన్స్ అమౌంట్. ఇది అంటే ఈ అమౌంట్ కి మేము గ్యారెంటీ ఇస్తూ, అంటే అసలు గ్యారెంటీ ఇస్తూ దీనికి వడ్డీ కలిపి మీకు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పెన్షన్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి, ఉమాంగ్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి, మీ సమ్మేషన్ ఏదైతే ఉందో దాని మీద 8% గ్యారెంటీడ్, లైఫ్ టైం గ్యారెంటీడ్ ఫ్రెండ్స్. రెండోది, మీ పాలసీ ఇది ప్రాపర్టీ లాగా పెరుగుతూ ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఇందులో ఆప్షన్ 1, ఆప్షన్ 2 అలాగే లేదు. ఒకటే ఆప్షన్, పెన్షన్ ఆయన తీసుకోవాల్సిందే, అందరూ ఉంచుకోవడం లేదు. పెన్షన్ ఆయన తీసుకుంటూ కూడా రెండో వైపు కార్పొరేషన్ ఎక్స్పీరియన్స్ బట్టి ఇస్తున్న బోనస్ ఏదైతే ఉందో, ఇది హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ బోనస్. మీరు చూసినట్టయితే పీపీటీ నాటుకున్న ఇన్సూరెన్స్ అమౌంట్, అంటే మనం సమ్మేశ్వరుడు ప్లస్ బోనస్ ఉత్సవలాగా మన దగ్గర ఉంటది. ఉత్సవంలో పెరగదు, ఉత్సవం కాన్స్టెంట్ ఎప్పుడు జరిగినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఎత్తే. ఉత్సవంలో ఏదైనా పెరుగుతుందంటే 5.1% క్యుములేటివ్ వల్ల పెరుగుతుంది. లేదంటే పెన్షన్ స్టాండర్డ్, ఇన్సూరెన్స్ కవరేజ్ స్టాండర్డ్, అవి పెరగవు అవి. బట్ జీవన్ ఉమంగ్ క్వైట్ డిఫరెంట్. ఇందులో ఏదైతే అమౌంట్ వస్తుందో అమౌంట్ ఎవ్రీ ఇయర్ ఆయన తీసుకోవాలి, మన దగ్గర ఉంచడానికి వీల్లేదు. అదొక అమౌంట్ పెన్షన్ లాగా అతని లైఫ్ టైం వస్తుంది. అలాగే రెండో వైపు ఏదైతే ఇన్సూరెన్స్ వాల్యూ సంబంధించి అతని ప్రాపర్టీ ఒక పాలసీ ఇన్సూరెన్స్ సమ్మేషుడు ప్లస్ బోనస్ ఏదైతే మనం అన్నామో, ఈ సమ్మేషుడు బోనస్ రాబోయే రోజుల్లో కూడా, అంటే పెన్షన్ ఇస్తున్న టైంలో కూడా రెండో వైపు కూడా పెరుగుతూ ఉంది. అంటే ఆ పాలసీ 26 లక్షలు, 27, 28, 29, 40 లక్షలు, అలాగే ₹1,00,00,000 దాకా కూడా అది, ఉదాహరణకి ఆ ₹1,20,000 పాలసీని మనం దృష్టిలో పెట్టుకుంటూ పెరుగుతుంది. అంటే ఒక పెన్షన్ వస్తుంది, ఒకవైపు పెరుగుతుంది. అది ఉదాహరణకి మనిషి ఆయుర్దాయం 100 సంవత్సరాల దాకా మనం గ్యారెంటీ ఇచ్చామో, ఈ 100 సంవత్సరాల అప్పుడు ఒక 80 లక్షలు జరిగినా 70 లక్షలు జరిగినా ఏదైతే ఉందో ఇచ్చిన పెన్షన్ తో సంబంధం లేకుండా ఎవ్రీ ఇయర్ 8% అమౌంట్ ఏదైతే ఉందో, 8% బాండ్ వాల్యూలో 8% అమౌంట్ తో సంబంధం లేకుండా పర్సంటేజ్ ఎప్పుడు గుర్తుండాలి ఫ్రెండ్స్. గ్యారంటీ 8% గ్యారంటీ, పాలసీ బాండ్ కూడా రాసి ఉంటుంది. సో 8% గ్యారంటీ ఏదైతే కార్పొరేషన్ పెన్షన్ రూపంలో ఇస్తుందో ఆ అమౌంట్ మీకు ఇస్తూనే, దాంతో సంబంధం లేకుండా ఎప్పుడు జరిగితే అప్పుడు ఇగోటి ఇంత అమౌంట్ పీడిఎఫ్ పరంగా
మీకు రెండో వైపు కూడా ఈ వాల్యూ నేను చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ మన పాలసీ పెన్షన్ ఇక 15 సంవత్సరాల తర్వాత పెన్షన్ ఒకవైపు కనిపిస్తుంది, రెండేపు చూడండి ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది, ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది చూడండి అని మనం 100 సంవత్సరాలు ఈ పేపర్ మీద రాయిపోయినా ఒక 5 ఇయర్స్ గ్యాప్ లో ఉదాహరణకి 55 ఎంత, 60 ఎంత, 70 ఎంత, 80 ఎంత, 90 ఎంత, ఫైనల్ 100 ఎంత అని ఫైనల్ గా వెళ్ళేటప్పటికి మీకు ఇచ్చిన పెన్షన్ తో కాకుండా మీ వాల్యూ కూడా పెరుగుతుంది అని చెప్పొచ్చండి. మరొక ఫైనల్ పాయింట్, రెండు పాలసీల్లో ఎప్పుడైనా అతను కావాలంటే 100 ఇయర్స్ వరకు ఇస్తున్న విషయం గురించే మనం మాట్లాడాం. అతను ఎప్పుడైనా కావాలంటే ఆ కావాల్సిన అమౌంట్ లో 80% అమౌంట్ అక్కడ కూడా క్యాష్ వాల్యూ అని, మనకి సరెండర్ వాల్యూ అని, క్యాష్ వాల్యూ అని ఆప్షన్స్ ఉంటే పెట్టి చూపించినట్టయితే 100 సంవత్సరాల లోపు ఎప్పుడైనా మీకు లక్ష్యంగా కావాల్సిన అవసరం ఏర్పడితే అప్పుడు కూడా తీసుకున్న సదుపాయం ఉంది. కానీ అలాగానే తీసుకుంటే మాత్రం అది ఉమాంగ్ అయినా ఉత్సవ్ అయినా ఫర్దర్ గా పెన్షన్ ఉండదు, పాలసీ అక్కడితో క్లోజ్ అవుద్ది. ఈ వాల్యూస్ ఇలా ఉంటాయని చెప్పడం ద్వారా మనం ఆ, ఇది చేయడం ఈ రకంగా మనం పాలసీ చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన పాయింట్ లో ఏదైనా విషయం నోట్లో చెప్తున్నా, ఏదైనా విషయం ఒక పీడిఎఫ్ తో చెప్పేస్తున్నా అలా కాదు. ఏదైనా సరే ఒక అతనితో మాట్లాడిన విషయం మనం ఓవర్ ఫోన్ లోనే మాట్లాడుతున్నాం, ఓకే మీరు పీడిఎఫ్ పంపించండి, కానీ అతనితో మాట్లాడినప్పుడు ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో ఆ ఫిగర్స్ అన్ని రాసి మీరు హైలైట్ చేసి రెడ్ కలర్ పెన్ను, బ్లూ కలర్ పెన్ తో కొద్దిగా చిన్న గ్రాఫ్ లాగా ఏమైనా మీరు చేసి అతను పోస్ట్ చేసి ఇక మీరు అనుకున్న విషయాలు మీరు ఎన్ని విషయాలు మాట్లాడితే మాట్లాడండి, అతనికి ఏదైతే మీకు కనెక్ట్ అయ్యి అనుకుంటున్నాడో ఆ కనెక్ట్ అయిన విషయాలు మాత్రం మీరు ఇగో నేను ఈ ప్లాన్ మీకు చెప్పాను అని ఒక పేపర్ మీద రాసి కానీ మాత్రం, అంటే మన నోట్ ప్యాడ్ బుక్ కానీ లెటర్ ప్యాడ్ మెయింటైన్ చేస్తే వెరీ బెటర్. చాలా డిగ్నిటీ ఉంటుంది. లెటర్ ప్యాడ్ కంటే కాస్ట్లీ వస్తువేం కాదు. ఒక పాలసీ చేస్తే డబ్బులు ఎంతసేపు కొట్టియాలన్న ఆలోచన కన్నా కస్టమర్కి ఏదైనా క్లారిటీ ఇవ్వాలన్న ఆలోచన చాలా గొప్ప విషయం. కాబట్టి లెటర్ ప్యాడ్ లెటర్స్ ఏమైనా మీరు ప్రిపేర్ చేసుకొని మీకు చెప్పిన ప్లాన్ ని సింపుల్ గా ఏదైనా మన చెప్పినట్టయితే సో ఆయనకి అద్భుతమైన అతని మనసులో స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంది. మీరు రాసిచ్చే ఫిగర్స్ ఆయన ఆలోచించుకునే అవకాశం ఉంది. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే నేను ఎందుకు చేసుకున్నాను, ఈ దీనివల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని కానీ అతను అర్థం చేసుకోగలిగినట్టయితే, మీరు చెప్పడంలో సక్సెస్ అయినట్టయితే ఆ పాలసీ తొందరగా తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా పాలసీ ఈ ఫ్యూచర్ లో చక్కగా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో దయచేసి మీరు ఇకపైన నేను నేరుగా మెసేజ్ ఇచ్చాను సార్, పీడిఎఫ్ ఇచ్చాను సార్, వాట్సాప్ చేశాను సార్ అనే విషయాలతో సంబంధం లేకుండా వాటిని కంటిన్యూ చేస్తూ వీటితో ఇలా ఈ రకంగా మీరు పర్సనల్ గా కలిసినా లేకపోతే మీరు ఇంట్లో నుంచి కూర్చొని మాట్లాడుతున్నా కూడా ఆయన ఫైనల్ గా చెప్పిన విషయాల్ని ఒక గ్రాఫ్ రూపంలో ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎలాగైతే ఒక పేపర్ మీద రాసి మీరు ఇద్దామని మనం ఈరోజు మనం మాట్లాడుకున్నామో మీరు ఆ రకంగానే అతనికి తిరిగి వాట్సాప్ చేయడం ద్వారా మనం అనుకున్న విషయాలకు చూడండి హైలైట్ చేశాను, మెచ్యూరిటీ విషయాలు హైలైట్ చేశాను, మీరు కట్టిన టోటల్ అమౌంట్ హైలైట్ చేశాను, మీరు ఇయర్లీ కట్టాల్సిన అమౌంట్ హైలైట్ చేశాను, ఎన్ని సంవత్సరాలు కట్టాలో హైలైట్ చేశాను, ఎప్పుడు వచ్చిందో హైలైట్ చేశానని చిన్న బబులింగ్ ద్వారా ఇలా సర్కిల్ చేయడం ద్వారా మీరు అతనికి అట్రాక్ట్ గా చెప్పాలని నేనైతే ఆ రకంగా చెప్పడం ద్వారా మీ ప్రయత్నం సక్సెస్ అవుతుందని నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. ఇలా చేయడం ద్వారా నేను కొంతమంది మనలో సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఆ రకంగా పాలసీస్ పెద్ద పెద్ద ప్రీమియంలు సంపాదిస్తున్నారన్న విషయాన్ని ప్రాక్టికల్ గా నేను కొంత గమనించి మీకు చెప్పాను. దయచేసి ఈ రోజు నుంచి మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఏమంటారు, ఫాలో అవుతారా? ఎస్ సార్, నో? కామన్ గా చెప్పేస్తారు, ఏముంది. కానీ ఎస్ అని మీతో అనిపించింది ప్రతి ఒక్కరు కూడా టైప్ చేయాలి, అందరూ కూడా స్క్రీన్ లో ఉన్న అందరూ కూడా. ఇప్పుడు లైవ్ లో ఉన్న మీరు, తర్వాత యూట్యూబ్ లో చూస్తున్న మీరు అందరూ కూడా ఇది లైవ్ గానే ఫీల్ అవ్వాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ప్రతి విషయాన్ని ఒక ఓన్ గా తీసుకుంటామో గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప మాటలు మాట్లాడడానికి మనం ఏమి ఆ ఈ చరిత్రను సృష్టించే మనుషులం కాదు ఫ్రెండ్స్. చరిత్రలో కూడా మనం కూడా భాగమే. కానీ ఈ చరిత్రలో మనకు ఒక పేజీ ఉండాలంటే మనం కూడా డిఫరెంట్ గా చేయడం ట్రై చేయాలి. చరిత్ర రాసినోడు కూడా ఏదో గొప్ప వ్యక్తిగా అవతరించిన వ్యక్తి కూడా ఏ రోజు కనగలలేదు ఆయన చరిత్రకారుడు అవుతాడని. అతను ఏ రోజు కూడా ఇంత గొప్పగా నేను ఉంటానని అనుకోలేదు. కానీ ఆయన చేస్తున్న పని మీద ఒక డెడికేషన్ తో కమిట్మెంట్ తో నేను అందరిలాగా కాదు, విషయం ఏదైతే అవనియండి, విజయం ఏదైతే అవనియండి, ఏ పనిలోనైనా అతను హానెస్ట్ గా ఉండడం, ఒక డిఫరెంట్ గా ఉండడం, తనను అందరూ గుర్తించాలనే ఒక తాపత్రయపడటం, నేను ఈ సమాజానికి సొసైటీకి నేను డిఫరెంట్ గా ప్రొజెక్ట్ అవ్వాలనుకోవడం, నాకంటూ ఒక నేనున్నా లేకపోయినా నా తదనంతరం ఆ నా నా తాలూకా నేను ఫోకస్ చేసిన విషయాన్ని 10 మందికి అది ఆదర్శవంతం అవ్వాలని అనుకోవడం విషయాల ద్వారా అతను ఇంటర్నల్ గా అతను శక్తిని, అతని తన యుక్తిని, అతని తాలూకా టాలెంట్ ని ఆ రకంగా డెవలప్ చేసుకొని ఇచ్చాడు ఫ్రెండ్స్. మనం కూడా ఆ రకం కాలేమా? సో చిన్న విషయం. సో కాబట్టి కస్టమర్ని మనసు గెలుచుకోవటం అనేది చాలా పెద్ద విషయమైన ప్రయత్నం, చాలా చిన్న ప్రయత్నంతో కూడా మనం అతని మనసును గెలుచుకునే అవకాశం ఉంది. అతనికి ఏది ఇష్టమో మనం చేయలేం. కానీ మనం ఇష్టపడి ఈ రకంగా కస్టమర్ కి అర్థమయ్యే విధంగా చెప్పడం ద్వారా కొద్దిగా ఈ రకంగా ఫిగర్స్ డిఫరెంట్ గా మిగతా వాళ్ళకన్నా డిఫరెంట్ గా మీరు చెప్పడం ద్వారా ఆ మీరు చక్కగా అభివృద్ధిలోకి రావచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని
సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ కాంపిటీషన్స్ ఒకసారి, ఈ కాంపిటీషన్స్ అన్ని కూడా మన మంచి కోసం ఫ్రెండ్స్. నేను ఈరోజు అందుకే పీపీటీ ప్రీమియం పాయింట్ అంటే ఇవ్వలేదు, మీతో మాట్లాడడాన్ని నేను ఒక అవకాశంగా నేను తీసుకున్నాను నేను. సో కాబట్టి నేను మీతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్తున్నాను. సో నెక్స్ట్ సెషన్ లో మనకి టాపిక్ ఉంటుంది, అది కూడా మరొక 4-5 రోజుల్లో ఉండొచ్చు. సో నెక్స్ట్ సెషన్ నాటికి కొద్దిగా ప్లాన్స్ మీద బాగా డీటెయిల్ గా మనం మాట్లాడదాం. బట్ కాంపిటీషన్స్ అనేవి మన కోసమే, మన అభివృద్ధి కోసమే. మన పాలసీ ఎప్పుడైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఉదాహరణకి ఈ కాంపిటీషన్స్ లో విన్ అయిన వాళ్ళు ఫోటో చూడండి. మన బ్రాంచ్ లో చాలా మంది, మనమే కాదు కదా, మన బ్రాంచ్ లో చాలా మంది విన్నర్స్ ఉంటారు, మన టీంలో విన్నర్స్ ఉంటారు. ఒకసారి చూడండి, వాళ్ళు అభినందిస్తున్నప్పుడు, వాళ్ళ చేతిలో గిఫ్ట్ తీసుకుంటున్నప్పుడు, కార్పొరేషన్ అభినందిస్తున్నప్పుడు, లేదా క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు, ఈ క్యాష్ అవార్డ్స్ కమిషన్స్ ఎక్కడా కనిపించవు. మీరు ఎవరికి చెప్పరు, నాకు తెలిసి మీ ఇంట్లో మీ శ్రీమతికి చెప్పరు, మీ శ్రీవారికి కూడా చెప్పరు. ఎందుకంటే మిగతా డబ్బులు ఏమవుతాయి అని అడుగుతారని లెక్కల మీద, భయం మీద. సో కాబట్టి మనం ఏం చేస్తాం అంటే, ఏదైతే ఒక గిఫ్ట్ అంటూ వచ్చిందో స్టేటస్ పెట్టుకుంటాం. లేకపోతే ఏదైతే ఒక టూర్ వెళ్ళామో, కొత్త ప్లేస్కి వెళ్ళి స్టేటస్ పెట్టుకుంటాం. మనం ఏదైనా ఒక మంచి చెట్టు దగ్గరికి వెళ్తే, మంచి సీనరీ దగ్గరికి వెళ్తే ఒక స్టేటస్ పెట్టుకుంటుంటాం. దానివల్ల ఏంటంటే మన ఆనందాన్ని నలుగురు పంచుకోవడం కోసం, నలుగురు పంచుకోవడం అర్థం అంటే నలుగురు మనం గుర్తించాలనే ఒక తాపత్రయం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కాంపిటీషన్స్ లో భాగంగా గోవా అనే టూరు అద్భుతమైన టూర్ ఫ్రెండ్స్. గోవా మీద మీ అందరికి ఎంత కోపం ఉందో తెలియదు, కానీ నాకైతే చాలా కోపం ఫ్రెండ్స్. ఎందుకంటే నా డబ్బులు కొంత అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటుందండి, యా, గోవాలో ఏముంటది అక్కడ మన గోవాలో అద్భుతమైన సీనరీస్. కసినో, ఎస్, కసినో. నేను ఎక్కడికి వెళ్ళి ఆడుతాను ఫ్రెండ్స్ కసినో. నాకు మలేషియా వెళ్తాను, ఆడాను. మొన్న రీసెంట్ మలేషియా వెళ్ళాను కదా, సింగపూర్ వెళ్ళి ఆడాను. ఎక్కడైనా డబ్బులు వస్తాయి, కానీ గోవాలో డబ్బులు పోతున్నాయి. మొదట్లో వచ్చేవి, మరి గత 2-3 సార్లు ఈ మధ్య కూడా మేము ఫ్యామిలీ ట్రిప్ తో వెళ్ళి వచ్చినప్పుడు కూడా కసినో అనే ఒక ఆ, సముద్రం మీద వాళ్ళు స్టాండ్ అయ్యి ఉంటాయి. చాలా తక్కువ, ఎంట్రన్స్ ఎక్కువే ఉండదు. 2,500 3,500 ఉంటుంది. సో బ్రహ్మాండంగా గోవాలో అక్కడ వెళ్తే, మీరు అక్కడ లోన పబ్బులు ఉంటాయి, మనం గేమ్స్ ఆడొచ్చు. అంటే కాయిన్స్ తో గేమ్స్ ఆడొచ్చు. మన డబ్బులు పోతాయి, ఎప్పుడైతే పోతాయి, లక్షలు పోతాయి. సో మళ్ళీ జాగ్రత్త వేలపోతాయి. సో అక్కడ ఏంటంటే, నా దగ్గర డబ్బులు దొబ్బేశాడు వీడు. మన కూడా దొబ్బేశాడు. ఇప్పుడు కూడా మళ్ళీ మనందరం వెళ్ళి వాడి దగ్గర డబ్బులు దొబ్బేటట్టు నేను కూడా ట్రై చేస్తాను. ఈ మాట ఎందుకన్నానంటే, ఎంతసేపు సీరియస్ గా మీరు చూస్తుంటారు మీటింగ్, అలా కాదు. సో కాబట్టి ఫ్రెండ్స్, అక్కడ మనం చక్కగా ఆ గోవాలో మొత్తం మీద అక్కడ సీనరీస్ కానీ, ఆ ఒక రకం చెప్తే బ్యాంకాక్ లాగా ఆ వరల్డ్ లో ఉన్న ఒక ఫేమస్ ప్లేసెస్, మంచి మంచి బీచెస్, ఎక్కడ పడితే బీచెస్. లెక్కర్ ఈజీ, లెక్కర్ చాలా ఓల్డ్ లెక్కర్ దొరుకుతుంటది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చెప్తున్న కసినోలో అయితే మన దగ్గరికి లెక్కర్ వస్తూ ఉంటుంది, మనం నచ్చినట్టు ఎంజాయ్ చేయటం, డబ్బులు సొప్పుడు పారేసుకోవటమే. సో కాబట్టి ఎన్ని దేశాలు తిరిగినా పైదే ఏ దేశంలో డబ్బులు అయితే పోలేదు నాకు. ఇక్కడే పోయాయి, మన దేశంలో పోయాయి. ఇక్కడ 2-3 సార్లు పోయాయి. సో ఒకసారి అయితే నాకు చాలా ఎక్కువ డబ్బులు కూడా పోయాయి. నాలుగు చాలా మంది ఉంటారు, పోవడం కూడా గద్యంగా చెప్తున్నాను మీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో కాబట్టి ఈ రకంగా మనం గోవాలో ట్రిప్ లో ఎంజాయ్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిదీ మొదలనుభూతే. ఇప్పుడు కూడా మనకి అరకు కాంపిటీషన్ పెట్టింది ఈ డివిజన్. ఈ అరకు కాంపిటీషన్ లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఇది అద్భుతమైన ప్లేస్ కదా, అద్భుతమైన ఊటీ కదా. మన ఊటీలో టూర్ కూడా మన టీం నుంచి వెళ్ళొచ్చాం. ఊటీకి బాబులాంటిది మనకు అరకు మన దగ్గరలో ఉంది. ఇది కూడా మంచి అరేంజ్మెంట్స్ అన్ని కూడా కార్పొరేషన్ చేస్తారు. జస్ట్ 3 పాలసీలకే, జస్ట్ 3 పాలసీలకే మీరు ఆ ఈ కాంపిటీషన్ ద్వారా వచ్చి ఉండొచ్చు. చాలా మంది, మనం ఇంత మనం మాట్లాడినా విదేశాల నుంచి వచ్చినా కూడా మనం మాత్రం అరకు వెళ్ళడానికి పెద్దగా సిద్ధపడం. అంటే వెళ్ళడం కూడా మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. వెళ్ళాలంటే మన ఫ్యామిలీ సిద్ధపడాలి, మనం సిద్ధపడాలి, డబ్బులు పెట్టుకోగలగాలి, ఓ బ్యాచ్ ఉండాలి. ఎల్ఐసి ఏం చేస్తుంది ఫ్రెండ్స్, మీరు గోవా వెళ్తానన్నా, లేకపోతే మీరు అరకు వెళ్తానన్నా, ఏ కాంపిటీషన్ అయినా ఎల్ఐసి మనకి ఫేర్ ఇచ్చి, అంటే మీరు ఎలా వెళ్ళొస్తారో థర్డ్ ఏసీలో ఫేర్ ఇచ్చి, లేదంటే బస్ ఫేర్ ఇచ్చి, మీరు వెళ్ళడానికి చేతి ఖర్చుకి ఇచ్చి, మీరు వెళ్ళి రావడానికి మెయిన్ సందర్భం ఆపర్చునిటీ. మేము ఒక అకేషన్ కండక్ట్ చేస్తాం, మీరు రండి, మీ ఫ్రెండ్స్ తో రండి అని చెప్తూ, మీలాంటి అచీవర్స్, అంటే మనలాంటి అచీవర్స్ అందరితో కలిసి వెళ్ళి మాట్లాడడం ద్వారా కొత్త ప్రాంతాలు, కొత్త ప్రదేశాలు, కొత్త లొకేషన్స్, కొత్త అనుభవాలు తెలుసుకోవడం ద్వారా మనం ఈ జీవితంలో హౌ టు ద ఎర్న్ అనే పాయింట్ కి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. వచ్చినాక నలుగురు కలిసినాక, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, వాడి ఆదాయం ఎంత, వీడి రెన్యువల్ ఎంత, వాడి ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత, వాడు ఎలా చేస్తున్నాడు, వీడు ఎలా చేస్తున్నాడు, ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ని చుట్టూ ఉన్న నలుగురు మనం మాట్లాడి చేయడం ద్వారా తెలియకుండా ఈ మైండ్ ఆటోమేటిక్ గా ట్యూన్ చేస్తుంది ఫ్రెండ్స్. సో స్క్రీన్ లో మనం ఇప్పుడు చూస్తే కొద్ది మంది ఉన్నాం, చాలా మంది ఇంట్లో హ్యాపీగా రిలాక్స్ గా ఉంటూ ఉండొచ్చు. కానీ ఎక్కడొక్కడ మనం సాధించినప్పుడు, మనం వెళ్ళొచ్చినప్పుడు, ఎప్పుడైనా మనం మాట్లాడినప్పుడు, మన లైఫ్ స్టైల్ 1 ఇయర్ తర్వాత మన లైఫ్ స్టైల్ మారినప్పుడు, మన ఆదాయతాల పరిస్థితులు మారినప్పుడు, అయ్యో నేను సమయం వేస్ట్ చేశాను. సో కాబట్టి మా మిత్రులందరూ కూడా మంచి పొజిషన్ ఉన్నారని, ఒకనప్పుడు ఈ రోజు నువ్వు
ఒకరు రోల్ మోడల్ గా ఊహించుకొని ఆడిలాగా నేను ఉండాలని నువ్వు తప్పున పడితే నీలాగా ఇంకొకటి ఉండాలని రేపు పొద్దున వెనకాల అనుకున్నప్పుడు ఈ చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వృత్తిలో కొనసాగుతున్న మీ అందరికీ మరొకసారి అభినందిస్తూ మరి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్నో ప్రాణాలు త్యాగం చేసి ప్రాణాలు త్యాగం చేసి ఎంతో మంది జమీందారులు డబ్బును త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మరి అంత మాట అనకూడదు, మా మా మాన ప్రాణ దానాలు చేసి ఈ రోజు సొసైటీలో మనం అందరూ కూడా స్వేచ్ఛ వాయులతో బతకడానికి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున మనం మరొకసారి అంకిత భావంతో పునరంకితం అయ్యి మాట్లాడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నిర్ణయం తీసుకొని కోరుకుంటున్నాను. ఈ సమాజంలోనూ ఉంటూ ఈ సొసైటీలో ఉంటూ వాళ్ళ డబ్బుకి 100% గ్యారంటీ ఇస్తూ వాళ్ళకి ఏదైనా మెచ్యూరిటీ అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు, లోన్ కావాల్సి వచ్చినప్పుడు, సర్వీస్ కావాల్సి వచ్చినప్పుడు అనకూడదు. కానీ డెత్ జరిగినప్పుడు మీరు ముందుండి నేనున్నానని ఆ కుటుంబాన్ని, ఉదాహరణకు ఒక కుటుంబం చుట్టుపక్కల ఏ వ్యక్తికి అయినా రిస్క్ జరిగినప్పుడు మనందరం వెళ్ళి ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నిలబడి ఏదో మన గ్రాట్యుటీ తెలిపేసి మనం వచ్చేస్తాం. ఇంకో ఇన్సూరెన్స్ ఏదంటే అనేవాడు మరొక రోజున మళ్ళీ వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి కుటుంబాన్ని తిరగాల్సిన అవసరం లేకుండా 1-2 సార్లు మాత్రమే ఆఫీస్కి మాత్రం రప్పించి అక్కడ ఉన్న క్లియా గారితో, అక్కడ ఉన్న డిఓ గారితో, అక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్ గారితో ఇంటరాక్ట్ చేయించి వీళ్ళకి ఈ పరిస్థితి జరిగింది, వీళ్ళు ఇలా జరిగిందని ఆ పేపర్స్ రూపంలో పేపర్ సబ్మిట్ చేసి మీరు 2-3 సార్లు ఆ పాలసీని జస్ట్ ఫాలో అప్ చేయడం ద్వారా ఫర్దర్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ప్రాంప్ట్ గా ఇవ్వడం ద్వారా మీరు ఆ కుటుంబాన్ని ఫైనాన్షియల్ గా ఆదుకునే అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, వివేకానందుడు చెప్పినట్టుగా ఈ జన్మకి ఎవరైనా నిన్ను చూసి ఒక 2 పర్సన్స్ 2 కన్నీటి బాష్పాలు రాలిస్తే చాలు ఫ్రెండ్స్, ఈ జీవితం ధన్యమైనట్టే. అంటే ఆపదలు ఉన్న వ్యక్తుల్ని ఇందాక జీవన లక్ష్యాలంటి పాలసీ ఇవ్వడం ద్వారా, వాళ్ళకి జీవన లాభాన్ని పాలసీ ఆర్థిక భద్రత ఇవ్వడం ద్వారా, వృద్ధాప్యంలో కూడా వాళ్ళకి ఆర్థిక భరోసాని ఇచ్చే ఒక జీవనోత్సవ పాలసీ, జీవన ఉమంగ పాలసీ ఇవ్వడం ద్వారా, అద్భుతమైన ఒక మెచ్యూరిటీ గ్యారంటీతో ఇస్తున్న ఈ నవజీవన శ్రీ పాలసీ ద్వారా మీరు వాళ్ళకి ఇటువంటి భరోసాలు ఇస్తుండి ఎటువంటి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చక్కగా చెప్పి మీరు సర్వీస్ ఇస్తున్నప్పుడు వాళ్ళు పొందే మెచ్యూరిటీని, వాళ్ళు పొందే ఆనందాన్ని, ఆపదల్లో అవసరాల్లో మీరు ఆదుకున్న అవసరాన్ని గుర్తుంచుకొని ఆ ఈ ప్రొఫెషన్లో ముందుకు సాగుతూ మీరు గొప్ప స్థాయిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్ ఎంత ఏంటది టైం ఓకే ఓకే ఈ 45 నిమిషాలు 50 నిమిషాల తాలూకా ఈ తాలూకా సంకల్పాన్ని మీరు మరింత దృఢంగా ఉండాలని మరొకసారి మీ అందరూ చెప్తున్నాను. ఆ స్వాతంత్రం దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా, ఇండిపెండెన్స్ డే సందర్భంగా మంచి విషయాన్ని మరొకసారి మీ మైండ్లోకి తెచ్చుకొని ఈ సమాజానికి, దేశానికి, ముఖ్యంగా మీ కుటుంబానికి ఒక మంచి డెసిషన్తో ఈ నెల మీరు గొప్ప అద్భుతమైన బిజినెస్ చేయాలని, ఇకపైన కూడా అద్భుతమైన బిజినెస్ తో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్గొని మీ అందరికీ మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ ఫ్రెండ్స్. ఒకసారి అన్మ్యూట్ చేయండి, మాట్లాడదాం. ఒక 2 నిమిషాలు మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం. జై హింద్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్.